మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉపవాసమును గురించి మనము అధ్యయనం చేసుకుంటూ ఉన్నాము. ఉపవాసం అనేటువంటిది ఏమిటి? పాత నిబంధనలో ఉపవాసం అనేటువంటిది ఏ రీతిగా తెలియజేయబడింది? ముఖ్యంగా పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులైతేనేమి, ఇజ్రాయేలీలైతేనేమి ఉపవాసమును ఏ విధంగా చేసేవారు తదితర విషయాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. అదే రీతిగా క్రొత్త నిబంధనలో కూడా ఉపవాసం అనేటువంటిది దాన్ని గూర్చినటువంటి అధ్యయనం అనేటువంటిది మనం చేస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధనలో ఉపవాసం అనేటువంటిది లేదు అని కొందరు అనుకుంటూ ఉంటారు. క్రొత్త నిబంధనలో ప్రభువైనటువంటి యేసు ఆయన సాక్షాత్తు ప్రభువైనటువంటి యేసు ఉపవాసం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 1-2 దినాలు కాదు, ఇజ్రాయేలీలు చేసినట్లుగా ఒక 3 దినాలు వారం దినాలు కూడా కాదు, ఆయన 40 రోజులు ఉపవాసం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభువైనటువంటి యేసు ఉపవాసం చేయటం మాత్రమే కాకుండా ఉపవాసాన్ని గురించి ఆయన బోధించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ఉపవాసం అనేటువంటిది చెయ్యాలి అని మాత్రమే కాదు, ఉపవాసము చేయునప్పుడు అని చెప్పేసి ఆయన తెలియజేస్తూ ఉంటాడు. అంటే తద్వారా మనకేమర్థమవుతుందంటే ఉపవాసం అనేటువంటిది ఆప్షనల్ కాదు, అంటే ఒకవేళ చేస్తే చేయండి అన్నట్లుగా కాదు. మత్తయి సువార్త మనం గమనించినప్పుడు మనం పరిశీలన చేసాము. 6వ అధ్యాయము మనం గమనించినప్పుడు మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం గమనించినప్పుడు మీరు ఉపవాసము చేయునప్పుడు అని అన్నాడు. అంటే ఉపవాసము చేయటం అనేటువంటి ప్రక్రియ ఉంది. ఆ చేసేటప్పుడు ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు ఉపవాసం చేస్తే అనలేదు, ఒకవేళ ఉపవాసం చేస్తే అన్నాడు అనుకోండి, అది ఆప్షనల్ అయినా కానీ ఉన్నట్లే. కాబట్టి క్రొత్త నిబంధనలో లేదు అని చెప్పడానికి లేదు, ఆప్షనల్ అయినా కానీ ఉన్నట్లే. కానీ ఇది ఆప్షన్ కూడా కాదు, మనకు మ్యాండటరీ అని చెప్పేసి అంటారు కదా, ఖచ్చితంగా చేసి తీరవలసిందే. 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 3 విషయాలను తెలియజేస్తూ ఉంటాడు. 1వ వచనంలో మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి అని అంటూ ఉన్నాడు. ఈ నీతి కార్యము అనేటువంటిది ఒకటి ధర్మము, రెండవది ప్రార్థన, మూడవది మనం గమనించినప్పుడు ఉపవాస ప్రార్థన. ఈ మూడింటిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యూదుల్ని కనుక మనం గమనించినట్లయితే ధర్మకార్యం ఎలాగైతే చేస్తారో, ప్రార్థన ఎలాగైతే చేస్తారో, ఉపవాస ప్రార్థన అనేటువంటిది కూడా యూదులు చేసేవారు. వారు మాత్రమే కాదు, ఈ బోధ అంతా కూడా క్రీస్తు ప్రభు చేసినటువంటి బోధ అంతా కూడా క్రొత్త నిబంధనలో ఏం చేయాలి అనేటువంటి దాని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఉదాహరణకు మీ కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదని ఈవేళ కూడా బోధిస్తారు. ఒకవేళ దాన్ని ఈవేళ కూడా బోధించినట్లయితే ఉపవాసం అనేటువంటిది కూడా ఈవేళ బోధించవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఈ 6వ అధ్యాయం ఎంటైర్ చాప్టర్ అంతా కూడా క్రొత్త నిబంధనలో ఎలాగ జీవించాలి అనేటువంటి జీవన శైలిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రొత్త నిబంధనలో ప్రభువైనటువంటి యేసు ఉపవాసాన్ని గురించి బోధించాడా అంటే అవును, ఆయన ఉపవాసము చేయటం మాత్రమే కాదు, ఉపవాసాన్ని గురించి ఆయన బోధించాడు. బోధించటం మాత్రమే కాదు, యోహాను శిష్యులు ఉపవాసం చేస్తూ ఉన్నారు, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు అని మత్తయి సువార్తలో 17వ అధ్యాయం మనం గమనించినప్పుడు 14వ వచనం నుండి ఆయన్ను ప్రశ్నించినటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త మనం గమనించినప్పుడు 9వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం గమనించినప్పుడు 9వ అధ్యాయం 14వ వచనం నుంచి ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆయన చెప్తూ, యోహాను శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు, పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాం, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు అంటే నా శిష్యులు కాబట్టి వాళ్ళు చేయరు అనలేదు. ఒకవేళ నా శిష్యులు కాబట్టి వాళ్ళు చేయరు అంటే ప్రభువైన యేసు శిష్యులు క్రైస్తవులు ఉపవాసం చేయరు అని మనం చెప్పొచ్చు. కానీ క్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే పెండ్లి కుమారుడు తమతో ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుంచి కొనుపోబడు దినాలు వచ్చునో అప్పుడు వారు ఉపవాసము చేతురు. కాబట్టి క్రీస్తు ప్రభు శిష్యులు ఉపవాసం చేస్తారు, కానీ పెండ్లి కుమారుడు తమతో ఉన్నాడు కాబట్టి వాళ్ళు చేయటం లేదు. కొనిపోబడేటువంటి దినాలు వస్తాయి, అంటే ప్రభువైన యేసు వారి యొద్ద నుంచి వెళ్ళిపోబోయే దినాలు వస్తాయి, వచ్చినప్పుడు చేస్తారు అని ఖచ్చితంగా అన్నాడు. కాబట్టి ఉపవాసం అనేటువంటిది ప్రభువైన యేసు యొక్క శిష్యులు కూడా చేస్తారా అంటే అవును చేస్తారని ఆయన చెప్పాడు. ఎప్పుడు చేస్తారు అంటే ఆయన తమ యొద్ద నుంచి కొనిపోబడేటువంటి దినాలు వస్తాయి, కొనిపోబడేటువంటి దినాలు వచ్చినప్పుడు చేస్తారు అని ఆయన తెలియజేశాడు.
కాబట్టి ఉపవాసం అనేటువంటిది ప్రభువైన యేసు యొక్క శిష్యులు కూడా చేస్తారనేటువంటి విషయాన్ని చెప్పాడు. అయితే ఎలా చేయరనేటువంటి చెప్పాడు. ఇప్పుడు మేం చేస్తున్నాం, యోహాను శిష్యులు పరిచర్యలు చేస్తున్నారు అని అంటూ ఉన్నారు. మీరు పాత నిబంధన అంతా కూడా గమనించినప్పుడు ఉపవాసం అనేటువంటిది వాస్తవంగా వాళ్ళకి 7వ నెల 10వ నాడు వారికి ఉపవాసం అనేటువంటిది తెలియజేశాడు. ఇది కాకుండా ప్రత్యేకంగా మీరు కనుక గమనించినట్లయితే ఇక 7వ నెల 10వ నాడు అనేటువంటిది ఇక ఇచ్చారు కాబట్టి 7వ నెల 10వ నాడు ఏ కారణం ఉన్నా ఏ కారణం లేకపోయినా చేస్తూ ఉంటారు. అంటే ఒక కారణాన్ని బట్టి దాన్ని ఇచ్చాడు, కానీ దాన్ని ట్రెడిషనల్గా చేయటం అనేటువంటిది ప్రజలు ఇప్పుడు ఏదైనా ఒక ఆలోచన మీరు కనుక చూసినట్లయితే వాస్తవంగా ప్రారంభించేటప్పుడు ఒక కారణంతోనే ప్రారంభిస్తూ ఉంటారు. కానీ ఆ తర్వాత ఏమైపోతుందంటే అది ప్రారంభించినటువంటి తరువాత అదొక పారంపర్యం అయిపోతూ ఉంటుంది. మనకి ఈరోజు ఉన్నటువంటి మన దేశంలో కూడా ప్రతి కార్యక్రమం ఎలా చేయాలి, అలా చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇదంతా కూడా ప్రారంభించేటప్పుడు వాస్తవంగా ఒక మంచి ఉద్దేశంతోనే ప్రారంభించినటువంటివి అనేకం ఉన్నాయి. అంటే అన్నీ కాదు, అనేకం ఉన్నాయి. అయితే ఆ తర్వాత అది ఎందుకు ప్రారంభించారు అనేటువంటిది తెలియకుండానే ఇక అది ఒక పారంపర్యంగా చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ కూడా ఉపవాసం అనేటువంటిది ఒక పారంపర్యం అయిపోయింది. ఆ తర్వాత మేం చేస్తున్నాం, పరిచర్యలు చేస్తున్నారు అంటే చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు, వాస్తవంగా ఎందుకు చేస్తున్నారు అంటే ఒక పారంపర్యంగా ఆచరిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసు చెప్పాడు, పారంపర్యంగా ఆచరించడం కాదు, దాన్ని ఆలోచన చేసి ఆచరించాలి. వాస్తవంగా ఇప్పుడు పెండ్లి కుమారుడు వారితో కూడా ఉన్నప్పుడు దుఃఖపడవలసినటువంటి అవసరం లేదు ఆలోచన చేసినట్లయితే. కానీ పారంపర్యంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే పెండ్లి కుమారుడు తమ యుద్ధ నుంచి కొనిపోబడతారో అప్పుడు చేస్తారు. కాబట్టి ఉపవాసం అనేటువంటిది ఒక పారంపర్యము కాకూడదు అనేటువంటిది ప్రభువైన యేసు యొక్క బోధ. అంటే ఉపవాసం చేయాలంటే చేయాలి, కానీ పారంపర్యంగా చేయకూడదు. మేం చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చేయటం కాదు. ఇప్పుడు కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందంటే మన యొక్క చుట్టుపక్కల కూడా గమనించినప్పుడు మన ప్రదేశాల్లో కూడా ప్రతి శుక్రవారము కొన్ని మతాలు చేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకొక వారం ఏ వారమో పెట్టుకొని చేస్తూ ఉంటారు. అలాగా మనము ఒక కారణం లేకుండా చేయటం కాదు. మీరు పాత నిబంధనలో గమనించండి, వారు ఉపవాసం ఎప్పుడు చేసినా కానీ ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. ఒక యుద్ధం జరిగినప్పుడు దేవుని సహాయం కొరకు, ఒక అనారోగ్యంతో ఉన్నప్పుడు, లేకపోతే ఎవరైనా తమ కుటుంబ సభ్యులు తమ ప్రేమించినటువంటి వారు మరణించినప్పుడు, లేకపోతే వారికి ఏదైనా ఒక ఆపద, ఒక విపత్తు ఏర్పడినప్పుడు, ఇలా ప్రతి సందర్భంలో కూడా ఒక కారణాన్ని బట్టి వారు ఉపవాసం ఉండేవాళ్ళు. ఇక ఉండాలి కాబట్టి ఇది శుక్రవారం కాబట్టి అన్నట్లుగా లేరు. ప్రభు అయినటువంటి యేసు దగ్గర కూడా వాళ్ళు అడిగినప్పుడు మేం చేస్తున్నాం, పరిచర్యలు చేస్తున్నారంటే ఒక పారంపర్యంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉపవాసం ఎప్పుడు కూడా పారంపర్యం కాకూడదు అనేటువంటిది ప్రభు అయినటువంటి యేసు యొక్క బోధ. కాబట్టి ఈరోజు మనకు ఒక కారణం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా దాని కొరకు ఉపవాసం అనేటువంటిది మనకు ఉండటానికి అవకాశం ఉంది. అంతేగాని ఏ కారణం లేకుండా ఒక పారంపర్యంగా చేస్తాము అంటే దాన్ని ప్రభు అయినటువంటి యేసు ఖండించినటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అదే కాదు, మనము పారంపర్యంగా దేన్ని కూడా ఆచరించవలసినటువంటి అవసరం లేదు. దానిలో ఉన్నటువంటి కారణం ఏమిటో మనం తెలుసుకొని దాన్ని ఎందుకు ఆచరించాలో ఎందుకు ఆచరించకూడదో దాన్ని తెలుసుకొని దాని ప్రకారం మనం చేయాలి. ఉపవాసం అనేటువంటిది కూడా మనం గమనించినప్పుడు ప్రార్థనతో కలిపినప్పుడు అది చాలా శక్తివంతంగా ఉంటుంది అనేటువంటిది మనం గమనించాం. ఉపవాసము విడిగా అంటే తినటం చాలా సందర్భాల్లో మనం తినటం మానేస్తాము, ప్రార్థన మనం విడిగా చేస్తూ ఉంటాం. ఇవి విడివిడిగా ఉన్నప్పుడు అంత శక్తివంతంగా ఉండవు, కానీ ఈ రెండు గనక కలిసినాయి అంటే చాలా శక్తివంతంగా ఉంటాయి అనేటువంటిది ప్రభు అయినటువంటి యేసు ఆయన తెలియజేశాడు. ఒకసారి ఒక మోగదైనటువంటి చెవిటి దయ్యం పట్టినటువంటి ఒక బిడ్డను ఆయన శిష్యుల దగ్గరకు తెస్తే వారు దాన్ని వదిలించలేకపోయారు. ప్రభు అయిన యేసు వచ్చి దాన్ని గద్దించి వదిలించినప్పుడు శిష్యులు ఆయన అడిగారు, మేమెందుకు దీన్ని చేయలేకపోయామంటే ఆయన చెప్పినటువంటి సమాధానం మనం చూసినప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఆయన స్పష్టంగా ఈ మాటను తెలియజేస్తూ ఉంటాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి శక్తిని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. 29వ వచనము 28, 29 వచనాలు, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన్ని అడిగిరి. మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అంటే దానికి ఆయన సమాధానం, అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ
ఇక్కడ ప్రార్థన అనేటువంటి ఆ మాట దగ్గర మీరు కనుక గమనించినట్లయితే కింద రాస్తూ ఉన్నాడు, మీరు చూడండి. వాస్తవంగా దీన్ని మీరు గమనించినప్పుడు మూల భాషలో కనుక మీరు చూసినట్లయితే ఇది వచనంలో మీరు ఆంగ్లంలో కూడా మీరు గమనించినప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, దిస్ కైండ్ కెన్ కమ్ అవుట్ బై నథింగ్ బట్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే దిస్ కైండ్ కెన్ కమ్ అవుట్ బై నథింగ్ బట్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఇటువంటిది మనకు తెలుగులో కూడా చూస్తున్నాడు. మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమో కానీ ప్రార్థన మరియు ఉపవాసము, అంటే ఉపవాస ప్రార్థన వలననే కానీ, ఇక్కడ ప్రార్థన వలననే అనేటువంటిది అన్నాడు, ఉపవాసం అనేది మిస్ అయింది. కాబట్టి ఉపవాస ప్రార్థన వలననే కానీ ఇటువంటిది మరి దేని వలన కూడా వదిలిపోవటం అసాధ్యము. అంటే ఉపవాస ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉందా అంటే అవును ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం కంపేర్ చేసి ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు శిష్యులు, ప్రభు అయిన యేసు దాన్ని వదలగొట్టగలిగాడు, వీళ్ళు వదలగొట్టలేకపోయారు. మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అంటే, నేనంటే దేవుని కుమారుని కాబట్టి వెళ్ళగొట్టగలిగాను, మీరంటే మామూలు కాబట్టి మీరు దాన్ని చేయలేకపోయారు అని గనక ఉంటే అది వేరే కేసు. అసలు ఇక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఆయన ప్రత్యేకమైనటువంటి ఆధిపత్యం కలిగి ఉన్నాడని మనం అనుకోవచ్చు. కానీ ప్రభు అయినటువంటి యేసు దాన్ని వెళ్ళగొట్టగలిగినటువంటి కారణం ఏమిటి అంటే, ఉపవాస ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లైనా సరే ఈ రకమైనటువంటిది, ఈ విధమైనటువంటిది వదిలిపోవటం అసాధ్యము. అంటే ప్రభు అయిన యేసుకు ఉన్నది వీళ్ళకి లేనిది ఏమిటంటే ఉపవాస ప్రార్థన. అవును, మనకు తెలుసు ప్రభు అయినటువంటి యేసు ఆయన ఉపవాస ప్రార్థన చాలా తీవ్రంగా చేసేవాడు. ఎంత తీవ్రంగా చేసేవాడు అంటే, ఆయన ఒకసారి 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు ఏమీ తినకుండా ఏమీ త్రాగకుండా ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. అంతేకాదు మనం గమనించినప్పుడు ప్రభు అయినటువంటి యేసు యొక్క జీవితంలో ఉపవాస ప్రార్థన ఉంది అనేటువంటి దానికి వచ్చినమనేటువంటిది రోజు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఉపవాస ప్రార్థన శక్తితో దాన్ని చేయగలిగాడు. అంతేగాని నేను దేవుని కుమారుని కాబట్టి చేయగలిగాను, మీరు కాదు కాబట్టి చేయలేకపోయారు అని చెప్పలేదు అక్కడ. కాబట్టి దాన్ని వదలగొట్టడానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే, ఆయన వెళ్ళగొట్టగలగటానికి ఆయనకు ఉపవాస ప్రార్థన ఉంది. మరి శిష్యులకు ఉపవాస ప్రార్థన లేదు, లేకుండా ప్రయత్నం చేశారు, అది వాళ్ళ వల్ల కాలేదు. కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి శక్తి ఉపవాస ప్రార్థన ఇస్తుందా అంటే అవును, ఆత్మీయ జీవితంలో ప్రత్యేకమైనటువంటి శక్తిని ఉపవాస ప్రార్థన ఇస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ప్రభు అయినటువంటి యేసు కూడా ఆయన శోధించబడినప్పుడు ఉపవాసం చేశాడు ఆ శోధనలు జయించటానికి. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేటువంటిది చాలా శక్తిని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రభు అయినటువంటి యేసే ఆయనకు వచ్చినటువంటి శోధనను ఉపవాస ప్రార్థనతో జయించగలిగితే, మనకు వచ్చేటువంటి ప్రతి శోధనను కూడా మనం ఉపవాస ప్రార్థనతో జయించటం అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కాబట్టి శోధనా కాలంలో మనం కూడా ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఉండటము మనకు ప్రత్యేకమైనటువంటి శక్తిని ఇస్తూ ఉంటుంది. అంతేకాదు మనం గమనించినప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘాలు ప్రభు అయినటువంటి యేసు ఉపవాసం చేయటం మాత్రమే కాదు, ఆయన ఉపవాసాన్ని గురించి బోధించటం మాత్రమే కాదు, ఉపవాసానికి ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది అని చెప్పటం మాత్రమే కాదు, బైబిల్లో మనం గమనించేటప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘాలు కూడా ఉపవాసం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి అపోస్తుల కార్యాలు మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యములో 13వ అధ్యాయము మనం గమనించినప్పుడు 1వ వచనం నుంచి ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 13వ అధ్యాయము 1వ వచనం నుంచి, అంతియోకయలో ఉన్న సంఘములో బార్నబా, నిగేర్ అనబడిన సుమయోను, కురేనీడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అనే ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా అంత్యోకయలో ఉన్న సంఘములో అని అంటున్నాడు 13వ అధ్యాయం 1వ వచనంలో. అంత్యోకయలో ఉన్నటువంటి సంఘములో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ కొందరేమని అనుకుంటారంటే, ఉపవాసం అనేటువంటిది యూదులు తరచుగా చేసేవాళ్ళు, అది యూదుల యొక్క పారంపర్యమో అని అంటూ ఉంటారు. వాస్తవం యూదులు చేసేవాళ్ళు అనేటువంటి దాన్ని మనం తీసివేయటానికి లేనే లేదు. పాత నిబంధన అంతా మనం గమనించినప్పుడు యూదులు ఉపవాసము చేస్తూ 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 ఉన్నటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే ప్రతి సమయంలో కూడా ముఖ్యంగా కష్టకాలం వచ్చింది అంటే వెంటనే ఒక ఉపవాసాన్ని ప్రతిష్ఠించేవాళ్ళు. వారు ఒకళ్ళు ఉండటమో ఒక కుటుంబం ఉండటమో కాదు, దేశము కూడా ఉపవాసాలు ఉన్నటువంటి అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఇంకా దేశం అంటే అందులో ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు, ఇంకా చెప్పాలంటే
పిల్లలు, చంటి పిల్లలు అందరూ కూడా కలిసి ఉపవాసం ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పాత నిబంధన యూదులు ఉపవాసం ఉండటం అనేటువంటిది అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ యూదులు మాత్రమే కాదు, అన్యులు. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ 13వ అధ్యాయం మనం గమనించినప్పుడు అంతియోకయలో ఉన్న సంఘము అని చెప్పేసి అన్నాడు. ఈ 13వ అధ్యాయం మనం గమనించినప్పుడు అంతియోకయ సంఘం అనేటువంటిది వాస్తవంగా సువార్తను ప్రారంభించినప్పుడు ఏమైందంటే మొదట యూదుల దగ్గరికి వెళ్ళారు, యూదులు కన్వర్ట్ అయ్యారు, యూదులే కన్వర్ట్ అయ్యారు. సువార్త మొదట యూదులకే ప్రకటించబడింది. అపోస్తులైనటువంటి పౌలు కూడా మొదట ఎక్కడికి వెళ్ళినా సమాజం మందిరంలోనికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించేవాడు. సమాజం మందిరం అనగానే అక్కడ ఉండేటువంటిది యూదులే, లేదంటే యూద మత ప్రవిష్టులు, అంటే యూదా మతంలోనికి వచ్చినటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ అంత్యోకయ సంఘం అనేటువంటిది అన్యులతో కూడినటువంటి సంఘం. అది ఈ అన్యులతో కూడినటువంటి సంఘంలో కూడా ఏం జరుగుతుంది అనేటువంటి రికార్డుని ఇక్కడ ఇస్తూ 1వ వచనము, అంత్యోకయలో ఉన్నటువంటి సంఘంలో బార్నబా, నిగేర్ అనబడిన సుమియోను, కురెనీడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోతో కూడా పెంచబడిన మనయ్యను, సౌలు అను ప్రవక్తలు, బోధకులు ఉండిరి. వారు అంటే ఇక్కడ చెప్పినటువంటి వీరందరూ కూడా వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా, అంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలలో కూడా ఏం జరిగేది అంటే ఇది సంఘాలలో జరిగినటువంటిది, బయట జరిగినటువంటి ప్రక్రియ కాదు. సంఘాలలో సమిష్టిగా ఏం జరిగేది అంటే ఉపవాసాలు జరిగాయి. 2 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా అని చెప్పేసి అంటాడు. యాజ్ దే మినిస్టర్ టు ద లార్డ్ అండ్ ఫ్యాస్టెడ్, ప్రభువును సేవిస్తూ ఉన్నారు, ఉపవాసము చేస్తూ ఉన్నారు. మరొక రకంగా చెప్పాలి అంటే ప్రభువును సేవించటంలో ఉపవాసం అనేటువంటిది మిళితమై ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం. ప్రభువును సేవించేటువంటి విషయంలో ఈ ఉపవాసం అనేటువంటిది ఉంది. వారు ప్రభువును సేవిస్తూ ఉపవాసము చేయించు ఉండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. కాబట్టి వారందరూ కూడా ఉపవాసం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ వచ్చిన భాగాన్ని మనం గమనించినప్పుడు ఉపవాసం అనేటువంటిది మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలలో ఉందా అంటే అవును, ఖచ్చితంగా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలు, ముఖ్యంగా యూదులు మాత్రమే కాదు, అన్యులైనటువంటి వారు, క్రైస్తవులు, వారు ఉపవాసాలు చేసేవాళ్ళు, సంఘంలో ఉపవాసాలు చేసేవాళ్ళు, సమిష్టిగా వాళ్ళు ఉపవాసం చేసేవారు. ఈ ఉపవాసం అనేటువంటిది మరొక రకంగా చెప్పాలి అంటే ప్రభువును సేవించటంలో ఒక కార్యంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మరొక విషయం మనం గమనించడం జరుగుతుంది. అదేమిటి అంటే ఈ ఉపవాసము చేస్తున్నటువంటి ఉద్దేశాన్ని కనుక మనం చూసినట్లయితే కింది వచనాన్ని మనం చూసినప్పుడు వాళ్ళు ఉపవాసం ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. బర్నబాను, సౌలును నేను పిలిచిన పని. ఇక ఆ తర్వాత మీరు గమనించినప్పుడు ఇక్కడ నుంచి పౌలును, బర్నబాను ఒక ప్రత్యేకమైన పని కొరకు పంపిస్తే ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ, ఈ 3 సువార్త ప్రయాణాలను కూడా మనం గమనిస్తూ ఉంటాం. అంటే వారిని సువార్త కొరకు నాకు ప్రత్యేకపరచండి అని చెప్పేసి అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సౌలును, బర్నబాను వీళ్ళిద్దరిని కూడా ఈ అంతియోకయ సంఘం పంపించింది సువార్త పని కొరకు. సువార్త పని కొరకు పంపించినప్పుడు ఇక పౌలు సువార్త ప్రయాణాలు చేశాడు. వాటిని ప్రయాణాలను సువార్త ప్రయాణాలు అని అంటారు. అంటే ప్రతి ఊరికి కూడా వెళ్ళటము, అక్కడ సువార్త ప్రకటించటము, అక్కడి నుంచి మరొక ఊరు వెళ్ళటము, సువార్త ప్రకటించటము. అలాగే ఏం చేశాడంటే ఆసియా ఖండము మాత్రమే కాకుండా ఆసియా నుంచి ఐరోపాలోకి వెళ్ళి ఐరోపా ఖండం, ఇంకా చెప్పాలి అంటే భూ దిగంతాల వరకు అని అన్నాడు కదా, రోమ్ వరకు, రోమా పట్టణం వరకు సువార్తను తీసుకొని వెళ్ళాడు. ఈ సువార్తను తీసుకొని వెళ్ళటానికి ముందుగా వాళ్ళు అంత్యోకయ సంఘంలో ఉన్నారు. అంత్యోకయ సంఘంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళని నా కొరకు ప్రత్యేకపరచండి అని వారితో చెప్పారు. చెప్పినప్పుడు 3వ వచనము, అంతటా వారు ఉపవాసం ఉండి, మరలా చెప్తున్నాడు చూడండి, ఆల్రెడీ వాళ్ళు ప్రభువును సేవిస్తూ వాళ్ళు ఉపవాసం ఉంటూ ఉన్నారు, నాకు వాళ్ళని ప్రత్యేకపరచండి అంటే మనం గమనించినప్పుడు అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేసి
వారి మీద చేతులుంచి వాళ్ళని పంపించారు. అంటే ఇక్కడ మనకు 2 సార్లు ఉపవాసం కనబడుతుంది. ఆల్రెడీ పైన ప్రభువుని సేవించటంలో వాళ్ళు ఉపవాసం ఉన్నారు సంఘమంతా కలిసి. మరలా వాళ్ళను నా కొరకు పనికి ప్రత్యేకపరచండి అంటే మరల వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళని పంపించారు. అంటే ఉపవాసం అనేటువంటిది మనం పదే పదే స్థానిక సంఘాల్లో చూస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఉపవాసం ఉండేటువంటి వాళ్ళను నా పని కొరకు ప్రత్యేకపరచండి అని అంటే వాళ్ళు మామూలుగా ప్రార్థన చేసి మాత్రం పంపించేయలేదు. ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళని పంపించారు. ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన? ఈవేళ ఎప్పుడైనా సరే ఒక క్రొత్తగా సేవకుడిని ఏర్పాటు చేసేటప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మీరు చూస్తూ ఉంటారా? ఇవాళ క్రొత్తగా ఎవరైనా సేవకు ఏర్పాటు చేస్తున్నారు. సేవకు ఏర్పాటు చేసేటప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఎక్కడైనా చూస్తారా మీరు? సేవకు వాళ్ళు రావటము, ఒక ప్రార్థన చేయటము, ఓ ప్రార్థన చేసి వీళ్ళని పంపించేయటము. వీళ్ళు పంపించే వాళ్ళు ఉపవాసం ఉండరు. పోనీ పంపబడే ఆయనకు అవసరం కదా, ఆత్మీయంగా ఆయనకి శక్తి అవసరం కదా, వాళ్ళు కూడా ఉపవాసం ఉండరు. ఇవేళంతా కూడా ఏమైపోయిందంటే ఈ ఉపవాస ప్రార్థన అనేటువంటిది పూర్తిగా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితులు. ఇంకా ఎవరన్నా మాట్లాడారనుకోండి, అసలు ఉపవాసం అనేటువంటిది ఉండాల్సింది లేదు అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బాగా తిని ప్రార్థన చేసుకోవటం అనేటువంటిది వాళ్ళ అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి ఈ ఉపవాస ప్రార్థన మరొక రకంగా చెప్పాలి అంటే శత్రువు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే, ఇప్పుడు ఒక యుద్ధం అనేటువంటిది జరుగుతుంది అనుకోండి, అటువైపు వ్యక్తి చేతిలో ఆయుధం ఉంది, ఇటువైపు వ్యక్తి చేతిలో ఆయుధం ఉంది. ఆయుధం ఉన్నప్పుడు ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడు? ఆయన చేతిలో ఆయుధాన్ని అలాగనే ఉంచి ఆయనతో పోరాడాలని చూస్తూ ఉంటాడా? ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఎదుటి వ్యక్తి చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని ముందు నిర్వీర్యం చేయాలి, ఆ ఆయుధాన్ని తీసేయాలి. ఆ ఆయుధం ఎప్పుడైతే తీసేస్తామో తీసినప్పుడు ఏమవుతుందంటే ఆయన ఓటమి పాలవుతాడు. కాబట్టి ఎప్పుడైనా మనం చూసినప్పుడు యుద్ధంలో ఏం చేస్తారంటే ముందు శక్తివంతమైనటువంటి ఆయుధం కనుక ఉందనుకోండి, ఆ శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని నిర్వీర్యం చేయాలి. నిర్వీర్యం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఓడిపోతారు. గెలుపంతా కూడా దేని మీద ఉంటుందంటే వాళ్ళకి ఆయుధం మీదే ఉంటుంది. మీరు గమనించినప్పుడు మీరు పాత నిబంధన అంతా కూడా మనం యుద్ధాలు చూస్తూ ఉంటాం. యుద్ధాలు చూసేటప్పుడు వాళ్ళకు ఉండేటువంటి ఆయుధం ప్రత్యేకమైనటువంటి ఆయుధం ఉంటుంది. మీరు గొల్లియాతు యొక్క కత్తిని గురించి కూడా చదివి ఉంటారు. గొల్లియాతు యొక్క కత్తి అయితేనేమి, ఆయన ఈట అయితేనేమి, ఆయన డాల్ అయితేనేమి, అవన్నీ కూడా చాలా 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 స్పెషల్గా ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ గెలుపు అనేటువంటిది వాళ్ళ ఆయుధం మీదే ఆధారపడి ఉంటుంది. వాటి కొరకు ఏం చేసేవాళ్ళంటే మీరు చూస్తూ ఉంటారు, వాటి కొరకు చాలా దూర దేశాల నుంచి, అంటే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు తయారు చేసినటువంటి ఆ కత్తులు ఉంటాయి కదా, వాటిని వాళ్ళు ధరించేటువంటి వాళ్ళు అనమాట. చాలా వెలిచ్చి వాటిని కొనుగోలు చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ ఆయుధం అనేటువంటిది వాళ్ళ బలం. ఆయుధం పోగొట్టుకుంటే ఏమవుతుంది? ఈవేళైతే ఖడ్గాలు, ఈటెలు ఇటువంటివంతా కూడా లేదు. ఈవేళంతా కూడా ఏమైపోయినాయంటే గన్స్ అన్నీ వచ్చేసినాయి. ఆ తర్వాత ఈరోజు మందుగుండు సామాను వచ్చేసి మొత్తం ఏమైపోయిందంటే ఈ ఖడ్గాలు, ఈటెలు, ఈ విల్లులు ఇవన్నీ పోయి వాటి స్థానంలో ఇవన్నీ కూడా ఆక్యుపై చేసేసినాయి. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో గన్ను ఫైట్ కూడా ఏమీ ఉండదేమో అని అంటూ ఉన్నారు. అంతా ఇలాగ బటన్ నొక్కుతూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయేమో అని చెప్పేసి ఇప్పుడు అణుబాంబులు వేస్తూ ఉన్నారు. వేసేటప్పుడు కూడా వాళ్ళు మనుషులు వెళ్ళి వేయాల్సింది ఏమీ కూడా ఉండదు. అంతా నొక్కుతూ ఉంటే మనం కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా, డ్రోన్సే వెళ్ళిపోతూ ఉన్నాయి. అంతా కూడా మానవరహితమైనటువంటి మొత్తము డ్రోన్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పుడు యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్స్ కూడా వచ్చేటప్పుడు అందులో మానవరహితమైనటువంటి విమానాలు వచ్చేస్తున్నాయి. ఇంకా మనిషి ఏమీ ఉండడు అందులో. విమానం ఒకప్పుడు కనీసం మనిషి అన్న నడపాల్సి వచ్చేది, ఇప్పుడు మనిషి నడిపే పరిస్థితి కూడా లేదు. అంటే మనుషులు లేకుండానే, అంటే మనుషులు ఉండరని కాదు, వాటి వెనకాల ఎక్కడో కూర్చొని అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఇప్పుడున్నటువంటి యుద్ధాన్ని మనం ఆలోచనలో పెట్టుకుంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇప్పుడైనా సరే అప్పుడైనా సరే ఆయుధం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. గెలుపు ఎవరిది అనేటువంటిది ఆయుధం మీదే ఆధారపడి ఉంటుంది. అందుకనే అపవాది కూడా చేసేది ఏమిటి అంటే క్రైస్తవులకు ఉన్నటువంటి చాలా శక్తివంతమైన ఆయుధం ఏమిటంటే ఉపవాస ప్రార్థన. ముందు ఆ ఉపవాస ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని కనుక తీసేసాడు అనుకోండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా మనం ఓడిపోతాం.
ఎందుకంటే మనం పోరాడేటువంటి పోరాటం అంతా కూడా ఈ శక్తివంతమైనటువంటి ఆయుధం మీదే ఆధారపడి ఉంటుంది. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలు దీన్ని చాలా బాగా ఉపయోగించుకున్నాయి. మళ్ళొకసారి మనం చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ గమనించినప్పుడు 13వ అధ్యాయం 1వ వచనము, అంతియోకయలో ఉన్న సంఘంలో బర్నబా, నిగేర్ అనబడిన సిమెయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హెరోద్తో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవిస్తూ ఉపవాసం చేస్తూ ఉండగా ప్రవక్తలు బోధకులు అందరూ కూడా, అంటే సంఘంలో ఎవరైతే ఉన్నారో సంఘంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉపవాసం చేస్తున్నారు. వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక్కడ పరిశుద్ధాత్మ, నేను బర్నబా సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వారిని పెంపను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రొత్త నిబంధన సంఘంలో ఉపవాసం ఉండేదా అంటే అవును, ఖచ్చితంగా ఉపవాసం అనేటువంటిది ఉండేది. ప్రతి ముఖ్యమైనటువంటి పనికి ముందు వారు ఉపవాసం ఉండి ఒక నిర్ణయాన్ని తీసుకునేవాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే ఆ ఉపవాస ప్రార్థన అనేటువంటి ఆ శక్తితో వారు కార్యాలను ముందుకు నడిపించేటువంటి వాళ్ళు. ఈరోజు కనీసం ప్రార్థన కూడా లేనటువంటి పరిస్థితులు, ఇక ఉపవాస ప్రార్థన అంటే కనుమరుగైపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఒకరు ఇద్దరు కాదు, ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈ గ్రూపులుగా వాళ్ళు, స్థానిక సంఘాల్లో గ్రూపులుగా వాళ్ళు ఉపవాసాలు ఉండేవారు. ఇది మత్తయి సువార్తలో చెప్పిన దానికి విరుద్ధమైనటువంటిది. మత్తయి సువార్తలో మీరు కనుక చూసినట్లయితే అక్కడ పర్సనల్ ఫాస్టింగ్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. ఉపవాసం ఉండేటప్పుడు ఇది ఎవరికి తెలియకుండా ఉండేటువంటి ఉపవాసం కాంగ్రిగేషనల్ ఫాస్టింగ్లో కుదరదు, అది పర్సనల్ ఫాస్టింగ్. కాబట్టి క్రొత్త నిబంధనలో పర్సనల్ ఫాస్టింగ్ ఉంది. ప్రభువైన యేసు పర్సనల్గా చేశాడు. అంతేకాదు విడివిడిగా ఎవరు కావాలంటే వాళ్ళు పర్సనల్గా ఫాస్టింగ్ చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం పర్సనల్ ఫాస్టింగ్ మాత్రమే కాకుండా కాంగ్రిగేషనల్ ఫాస్టింగ్ కూడా ఉంటుంది క్రొత్త నిబంధనలో. పర్సనల్గా మనకి ఎప్పుడైతే మనకు అవసరం అనుకుంటామో అప్పుడు మనం ఎవరిని సంప్రదించాల్సిన పని లేదు. నువ్వు ఉంటేనే నేను ఉంటాను. ఒకసారి చూడండి, పెళ్లి భోజనాలకు వెళ్తున్నారు అనుకోండి, వస్తే వెళ్తాం లేకపోతే వెళ్ళను, ఇట్లా కూడా మాట్లాడతారు. ఉపవాసం దగ్గర నువ్వు ఉంటే నేను ఉంటాను, అందరూ ఉంటేనే నేను ఉంటాను, సంఘం అంతా ఉంటే నేను ఉంటాను, ఇలా కాదు. ఒకవేళ మనకు అవసరమైంది అనుకోండి, మనం ప్రత్యేకంగా చేయొచ్చు. ఒకసారి ఒకరు అడిగారు, సంఘం అంతా ఉపవాసం లేకుండా నేను ఒక్కదాన్నే చేయొచ్చు అని. ఎందుకు చేయకూడదు? ధారాళంగా చేయొచ్చు. ప్రభువైన యేసు ఒక్కడే 40 రోజులు చేశాడు. ఇక పాత నిబంధనలో మోషే, ఏలియా వాళ్ళు చేసిన పరిస్థితి కాదు. ప్రభువైనటువంటి యేసు ఆయనకు అవసరమైంది, ఆయన ఉపవాసం ఉన్నాడు. కాబట్టి మీకు ఎప్పుడైతే అవసరం అవుతుందో మీరు ఎవరిని సంప్రదించకుండా మీరు ఒక్కలే ఉపవాసం ఉండొచ్చు. ఎవరో ఉంటేనే మనం ఉండాలనేటువంటిది లేదు. అదేవిధంగా క్రొత్త నిబంధనలో పర్సనల్ ఫాస్టింగ్ మాత్రమే కాకుండా కాంగ్రిగేషనల్ ఫాస్టింగ్ కూడా ఉంది. అంటే సంఘం అంతా కూడా కలిసి ఉపవాసం ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఎందుకొరకు ఈ సంఘం అంతా కలిసి ఉపవాసం ఉండేవాళ్ళు అంటే సువార్త పని నిమిత్తము. లేదంటే మనకు పాత నిబంధనలో కూడా చూసినప్పుడు వారికి వచ్చినటువంటి విపత్తులు కానీ, వారికి వచ్చినటువంటి కష్ట సమయంలో కానీ అందరూ కూడా కలిసి ఉపవాసం ఉండేవాళ్ళు. ఈరోజు మనం కూడా అటువంటి ఉపవాస ప్రార్థనలు అనేటువంటివి ఖచ్చితంగా చేసేటువంటి అవకాశము, చేసి దేవుని దగ్గర మనం మేలు పొందేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఇవాళకి కూడా ఉంది. అంతేకాదు అపోస్తుల కార్యగ్రంథంలోనే మనం గమనించినప్పుడు 14వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యగ్రంథము 14వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకునో, ఈకోనియకునో, అంతియోకునో తిరిగి వచ్చారు. అపోస్తుల కార్యగ్రంథము 14వ అధ్యాయం మనం గమనించినప్పుడు వారు ఆ పట్టణంలో అనేకులను శిష్యులుగా చేశారు, వాక్యాన్ని ప్రకటించారు, శిష్యులుగా చేశారు. మళ్ళీ ఇక్కడ మీరు గమనించండి, క్రైస్తవ్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా, ఇంకా చెప్పాలి అంటే మనము క్రైస్తవులుగా మారటం అయితేనేమి, క్రైస్తవులుగా మనం నిలబడగలగటం అయితేనేమి, మనం ఎదగగలగటం అయితేనేమి, ఇదంతా కూడా దేవుని సహాయం మీద ఆధారపడి ఉంటుంది. అంతా కూడా మన శక్తి సామర్థ్యాలు కాదు. ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, అనేక మంది చేసేటువంటి ఒక పొరపాటు ఏమిటి అంటే, వచ్చే శోధనలు, వచ్చేటువంటి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, వీటితో వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ ఫైట్లో ఇప్పుడు ఎదుటి వ్యక్తి బలమైనటువంటి వ్యక్తి అనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాం? ఎదుటి వ్యక్తి బలమైనటువంటి వ్యక్తి దాడి చేస్తూ ఉన్నాడు, ఏం చేయగలుగుతాం మనం? ఇక గుద్దుతుంటే గుద్దని అంటామా? అట్లీస్ట్ అడ్డు పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అంతే కదా. దాడి చేసేటప్పుడు అడ్డు పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
దీన్ని ఏమంటారంటే డిఫెన్స్ అని అంటూ ఉంటారు. అంటే మనల్ని మనం కాపాడుకోవటం. ఇప్పుడు మనము ఎదుటి వ్యక్తి బలంగా దాడి చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకు గుద్దాడు, గుద్దితే మనం ఇలా పెట్టామనుకోండి, పెట్టినప్పుడు మనం గట్టిగా చేయి అడ్డు పెడితే మన చేతిలో ఉండేటువంటి బలాన్ని బట్టి ఆ చేతిని ఆపగలుగుతాం. ఒకసారి నేను దీని గురించి మనిషిలో ఉండేటువంటి రక్తనాళాలు వీన్స్ని గురించి స్టడీ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఫైట్ చేసేటప్పుడు కరాటే కానీ కుంఫులు కానీ ఎప్పుడైనా చూసారా, చెయ్యి ఇలా పెడుతూ ఉంటారు, ఇలా బెటరు, ఎప్పుడు ఇట్లా పెడుతూ ఉంటారు. మనిషికి ఉండేటువంటి రక్తనాళాలన్నీ కూడా మొత్తం చేతికి ఉండేటువంటి రక్తనాళాలన్నీ కూడా ఇటువైపు లోపల వైపు పెడతాడు దేవుడు, ఇటువైపు ఏమీ ఉండవు. మీరు ఒకవేళ ఇలా గనక పెట్టారనుకోండి, ఒక్క నరం కట్ అయితే అయిపోయినట్టే. మొత్తము అన్ని రక్తనాళాలు ఇటువైపే ఉంటాయి. అందుకనే చేయి ఇలా అడ్డు పెడుతూ ఉంటారు. ఒకవేళ ఇటువైపు కట్ అయినా కానీ మాంసమే ఉంటుంది, రక్తనాళాలు ఇటువైపు ఉండవు, మొత్తం ఇటువైపే ఉంటాయి, లోపలే ఉంటాయి. అందుకనే వాళ్ళు ఫైట్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఇలా అడ్డు పెడతారు. ఇలా అడ్డు పెట్టేటప్పుడు కూడా ఎదుటి వ్యక్తి వాళ్ళ బలాన్ని బట్టి, ఉదాహరణకి అతనికంటే మనం బలంగా అడ్డు పెట్టామనుకోండి, ఇక ముందుకు రాదు, అతని చెయ్యి అయితేనేమి ఆయుధం అయితేనేమి. అలా కాకుండా మనకు బలం లేదనుకోండి, దీన్ని ఇలాగా వెనక్కి నెట్టేయగలుగుతాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇద్దరి బలాబలాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి బలం ఎక్కువైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే అటువైపు వాళ్ళని అధిగమిస్తారు. నేను భౌతికమైనటువంటి ఈ యొక్క ఫైట్ గురించి కాదు, కానీ అపవాది మనం నమ్మినా నమ్మకపోయినా మనలో ప్రతి ఒక్కరితో ఫైట్ చేస్తున్నాడు. అట్లేం ఉండదులే అంటున్నాడు ఒక ఆయన. ఎందుకు ఉండదు? నువ్వు క్రైస్తవుడు కాదా? ఒకవేళ మనం గనక క్రైస్తవులం అయితే మనం నమ్మినా నమ్మకపోయినా మనకు ఒక శత్రువు ఉన్నాడు, అపవాది. ఆయన మనలో ప్రతి ఒక్కరితో ఫైట్ చేస్తూ ఉన్నాడు, ఇప్పటికే చేస్తూ ఉన్నాడు, ఇక ముందు చేయబోయేది కాదు. ఏ రోజైతే నువ్వు దేవుని బిడ్డవయ్యావో, క్రైస్తవుడు అయ్యావో, ఆ మొదటి దినం నుంచే, ఫస్ట్ డే నుంచే, ఇంకా చెప్పాలంటే ఆ ఫస్ట్ హవర్ నుంచే, ఫస్ట్ మినిట్ నుంచే, ఆ వెరీ ఫస్ట్ సెకండ్ నుంచే ఆయన మనతో ఫైట్ మొదలు పెడతాడు. ఎందుకంటే మనం ఆయన ప్రత్యర్థులం. అది మనం ఎరగవచ్చు, ఎరకపోవచ్చు. ఆయన మనతో ఇప్పటికే మొదలుపెట్టి చేస్తూనే ఉన్నాడు. ఆయన చాలా బలవంతుడు. అపోస్తలులైనటువంటి పౌలు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళని అదే హెచ్చరించేవాడు. దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక కూడా మనం గమనించినప్పుడు, సువార్తను వాళ్ళకు ప్రకటించినప్పుడు ఈ విషయంలో వాళ్ళందరినీ కూడా ఆయన ఎలర్ట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనను ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడూ కదిలింపబడకూడనట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయమే మిమ్మల్ని హెచ్చరించుటకు, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని మీ వద్దకు పంపించితిమి. తిమోతిని మీ దగ్గరకు పంపాం. మేము ఏథెన్సులో ఒంటిగా అయినా సరే ఉండటమో మంచిదని చెప్పేసి, మేము ఒంటిగా అయినా సరే ఉండటం మంచిదని ఎంచాం. ఎందుకంటే మేము ఒంటరిగా ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి మాకు పరిచర్య చేసేటువంటి తిమోతిని మీ దగ్గర పంపించాం. వాస్తవం ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. పౌలు ఆయన వయస్సులో పెద్దవాడు, దాదాపుగా వయస్సులో పెద్దవాడైనటువంటి వ్యక్తికి మనకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏమిటి అంటే, మనం పెద్దవాళ్ళం అవుతూ ఉంటే మన తర్వాత పిల్లలు పుడతారు, అంతే కదా. మనం పెద్దవాళ్ళమై వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతారంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. ఒకసారి మీరు చూడండి, వృద్ధాప్యంలో ఉన్న పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, కూర్చుంటే మనం లేవలేం. ఒక గ్లాసు మంచినీళ్ళు వెళ్ళి తాగాలనుకున్నాం అనుకోండి, తాగాలంటే నిజంగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కూర్చున్న వాళ్ళు లేచి వెళ్ళి ఒక గ్లాసు నీళ్లు తెచ్చుకోవటం చాలా పెద్ద పని. మీరు కూర్చుంటే కొంతమందిని అమ్మమ్మమ్మమ్మో నేను లేవలేకపోతున్నా చెయ్యు అని చెప్పేసి అంటారు. నిజంగా వాళ్ళకి కూర్చున్న వాళ్ళు లేవటం చాలా పెద్ద పని. అదే మీరు పిల్లలు ఉంటారు కదా, నాయన ఒక గ్లాసు మంచినీళ్ళు అంటే ఎగ్గురు ఒక గంతేసి అట్లెళ్ళి ఇట్లా తెచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. నిజంగా దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప దీవెన ఏమిటి అంటే, మన వయసు అయిపోతూ ఉంటే, మనలో ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా ఎగిరిపోతూ ఉంటే, ఈ సందర్భంలో దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళను మనకు చేయూతగా మన తర్వాత మన బిడ్డలు 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 వీళ్ళని ఇస్తూ ఉంటాడు. అంటే ఈవేళ మాటినే బిడ్డలు లేరనుకోండి, అది వేరే విషయము. ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వంటే నువ్వే ముంచుకొని తాగానే వాళ్ళు ఉన్నారు, పిల్లలు కూడా. ఇవాళ పిల్లలంతా కూడా అలాగ మాటినే పిల్లలు, చక్కగా చేసి పెట్టే పిల్లలు లేరు. ఇంకా చెప్పాలంటే పాపం లేవలేకపోయినా వీళ్ళు లేచి వాళ్ళకి చేస్తారు. ఇవాళ పిల్లలంతా కూడా ఎట్లా ఉన్నారంటే చేసే పిల్లలుగా కాకుండా చేయించుకునేటువంటి పిల్లలుగా ఉన్నారు.
కానీ ఇక్కడ సువార్త పని విషయంలో అపోస్తులైనటువంటి పౌలుకు ఈ తిమోతి నిజమైనటువంటి సహకారి, చాలా పరిచర్య చేసేవాడు. ఇంకా చెప్పాలి అంటే తిమోతి ఈయన తీసుకొని వచ్చినప్పుడే అపోస్తులైనటువంటి పౌలు కోరుకొని మరీ ఆయన్ని సేవలోకి తీసుకొని వచ్చాడు. ఆయనతో కూడా పంపించమని అక్కడ వాళ్ళ అమ్మ అవ్వ వీళ్ళందరూ కూడా విశ్వాస కుటుంబం కదా రిక్వెస్ట్ చేశారు. మా అబ్బాయిని తీసుకెళ్తే ఏం చేస్తావు అని అడగలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పంపించడమే, వీళ్ళు అడగటమే పరిచర్యకు పంపించారు. వాళ్ళు కూడా పరిచర్యకు తీసుకొని వచ్చారు. పరిచర్య అంటే ఇంకా చెప్పాలి అంటే A to Z మొత్తము అక్కడ దగ్గరుండి సర్వీస్ చేసేవాడు తిమోతి. ఇప్పుడు పొద్దున లేస్తే సాయంత్రం వరకు దగ్గరుండి పరిచర్య చేసేటువంటి మనిషిని వదులుకుంటే ఎట్లా ఉంటుంది? వాస్తవంగా ఇది మనకు అర్థమవుతుందో లేదో కానీ ఆయన చెప్పినటువంటి ఆ మాటల్లో ఆ పెయిన్ ఏంటో మనం చూడగలుగుతాం. ఒకసారి మీరు చూడండి 3వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇక సహింపజాలక సహించలేకపోయారు. సహించలేకపోవటం అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఇక సహింపజాలక, మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే దేర్ఫోర్ వెన్ వీ కుడ్ నో లాంగర్ ఎండ్యూర్ ఇట్, ఇక మేము దాన్ని భరించలేకపోయాం. ఇప్పుడు పెయిన్ వచ్చేటప్పుడు ఇక నా వల్ల కాదు అని అంటాం కదా, ఇక మన శక్తికి మించిపోయినటువంటిది. ఇక సహింపజాలక అంటే అక్కడ దెస్సలోనికలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అంటే శోధించబడుతూ ఉన్నారు. శోధించబడేటప్పుడు వాళ్ళకి సహాయం అనేటువంటిది అవసరం. తిమోతిని అక్కడికి పంపిస్తే బాగానే ఉంటుంది. కానీ ఏం చేశారంటే ఉండులే, మాకు అవసరం కదా అని ఉంచారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక సహించలేకపోయారు. నువ్వు ఇక్కడ ఉండటం కంటే నువ్వు అక్కడ ఉండటం మంచిది. అవసరమైతే మా కష్టం ఏదో మేము పడతాం, మా ఇబ్బందులు ఏదో మేము పడతాం, కానీ నువ్వు వెళ్ళు అన్నటువంటి పరిస్థితి. ఇక సహింపజాలక మేము ఒంటిగా అయినా ఉండటం మంచిదని ఎంచి, ఒంటరిగా అయినా ఉంటాము కానీ నువ్వు ఇక్కడ కంటే అక్కడ ఉండటం మంచిది అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేశారు. అంటే తిమోతి యొక్క అవసరం అనేటువంటిది అక్కడ ఎంతో ఉంది. ఉన్నప్పటికీ కూడా ఆయన్ని ఇక్కడ ఉంచకుండా అక్కడికి పంపించారు. ఇంకా చెప్పాలంటే పొద్దున లేస్తే ఇప్పుడు పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ఇవాళ రేపులాగా మీరు పొద్దున్నే వెళ్ళగానే ఇట్లా ట్యాప్ తిప్పగానే నీళ్ళు వచ్చే పరిస్థితి కాదు. పొద్దున్నే లేచి ఒకవేళ పళ్ళు తోముకోవాలన్నా, రెడీ అవ్వాలన్నా, ఇంకా చెప్పాలంటే వాళ్ళ అనుదిన పరిచర్య ఉంటుంది కదా, ఆ డే టు డే లైఫ్లో ఆ జీవితంలో ఎవరైనా ఉండి చేస్తే తప్ప ఇవన్నీ కూడా జరిగేటువంటివి కాదు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఇవాళ ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో మనిషి జీవితం ఎంత సుఖమైపోయిందంటే పొద్దున్నే లేచి అట్లా తిప్పితే నీళ్ళు వచ్చేస్తాయి అంతే. ఇంకా చెప్పాలి అంటే 1కి 2కి వెళ్ళి చెయ్యి పెట్టి కడుక్కునేది కూడా లేకుండా హెల్త్ ఫాసెట్ అట్లా కొట్టగానే వాటర్ వచ్చేస్తూ ఉంటుంది, అవే వచ్చి క్లీన్ చేసేస్తూ ఉంటాయి. మనం ఒంటి మీద పెట్టి రుద్దుకునేటువంటిది ఇంకా మీరు కనుక చూసినట్లయితే అలా షవర్ ఉంటుంది కదా, వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, షవర్ వచ్చినా కానీ మనిషి ఒళ్ళు రుద్దుకోవాల్సి వస్తుంది కదా. మీరు కొన్ని కార్ షాపుల్లోకి చూడండి, మీరు ఆర్టీసీ బస్ స్టాపుల్లో కూడా మీరు చూడండి, డిపోలు ఉన్న దగ్గర బస్సు కడగటానికి ఏంటంటే ఒక యంత్రం అనేటువంటిది ఉంటుంది. ఆ బస్సు అక్కడికి వెళ్ళింది అనుకోండి, ఈ చుట్టూ రోలర్లు ఉంటాయి. ఈ రోలర్లు ఏం చేస్తాయి అంటే వచ్చేసి బస్సును తోముతూ ఉంటాయి. అలాగ తోముకుంటూ వచ్చేస్తూ ఉంటుంది, ముందుకి వెనక్కి వస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనిషి కొంతకాలం ఆలోచన చేసి ఎంతైనా నా ఒళ్ళు నేను తోముకోవాల్సి వస్తుందని అలాంటి ఏమన్నా రోలర్స్ పెట్టుకుంటాడేమో అని వెళ్ళిలాగా నించుంటే మొత్తం ఒళ్ళంతా కూడా అవే తోమి వెళ్ళిపోతే ఇక ఆ తర్వాత మనిషి లేచి బయటికి వెళ్ళటం మాత్రమే. అప్పుడప్పుడు మీరు గమనించేటప్పుడు పురాతనమైన కాలంలో అంటే మీరు ఐగుప్తులో ఉన్నటువంటి ఫారోలు కానీ రాజులు కానీ వాళ్ళ జీవితాలను కనుక మీరు చూసినట్లయితే వాళ్ళకి స్నానం చేయించడానికి ఒకళ్ళు ఉంటారు. ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఫ్రెంచ్లో రాజకుటుంబానికి చెందినటువంటి కొందరు ఉంటారు. ఒకసారి చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఆ రాజకుటుంబానికి చెందినటువంటి కొందరు వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు 1కి వెళ్ళినప్పుడు 2కి వెళ్ళినప్పుడు కూడా క్లీన్ చేయడానికి ఉండేవాళ్ళంట. ఆ రాజకుటుంబాలు 1కి వెళ్ళినప్పుడు 2కి వెళ్ళినప్పుడు ఆ క్లీన్ చేసినందుకు గాను వాళ్ళకి ఇచ్చిన ఆస్తుల గురించి ఒకసారి రాస్తే ఇంతింత ఆస్తులు ఇచ్చారా వాళ్ళకని. అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని చదివేటప్పుడు అంటే కనీసం 1కి 2కి వెళ్తే కూడా వీళ్ళు మనమైతే సిగ్గుపడతాం, వద్దులే మీరు అక్కడే ఉండండి అని లోపలికి వెళ్ళొస్తూ ఉంటారు. అంటే వాళ్ళ జీవితాలు ఎట్లా ఉండేవి?
ఇప్పుడు మనుషుల యొక్క జీవితాలు కనుక మీరు చూసినట్లయితే ఈవేళ అంటే ఆధునిక ప్రపంచం అట్లా తిప్పితే మనకు అన్నీ అయిపోతూ ఉన్నాయి. వంటకి వెళ్ళాలంటే కుక్కర్లో పెట్టి అట్లా మూత పెట్టేస్తే అదే విజిల్ కొట్టేస్తూ ఉంటుంది. వెళ్ళి ఇలా తీసేసరికి ఓపెన్ చేసేసరికి రెడీ అయిపోతూ ఉంటుంది. అన్నీ కూడా అలాగనే పొద్దున లేవటం అయితే, రెడీ అవుతాం అయితే, ఆహారం అయితే, బట్టలన్నీ ఇడిచిన బట్టలు అందులో మిషన్లో వేసి అట్లా నొక్కాము అంటే అందులోనే ఉతికేసి అందులోనే డ్రై అయిపోయి జస్ట్ బయటికి ఇచ్చేస్తుంది. అయితే ఆరేయాల్సిన పని మాత్రం ఉంటుంది. రాబోయే రోజుల్లో దానికి వేరే వస్తాయేమో మనకు తెలియదు. ఇక అలాగా ప్రతిదీ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు అన్నింటికీ కూడా మిషన్స్ వచ్చినాయి. కానీ ఆ రోజుల్లో యంత్రాలు ఏమి కూడా లేవు. ఇప్పుడు వృద్ధుడైనటువంటి వయసు అయిపోయినటువంటి మనిషికి మరొకరు తోడు ఉంటే తప్ప జరిగేటువంటిది కాదు. అయితే వాస్తవంగా తిమోతిని ఉంచుకోవాలనే ప్రయత్నం చేశారు. కానీ కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగా అయినా ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవ్వడూ కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచబడటానికి, అంటే అక్కడ దెస్సలోనికలో ఉన్నటువంటి వారికి చాలా తీవ్రమైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి. ఎందుకు శ్రమలు వస్తున్నాయంటే ఇందాక చెప్పాను, వాళ్ళు కన్వర్ట్ అయ్యారు కదా, ఇప్పుడు క్రైస్తవులు అయ్యారు కదా. ఆ డే 1 నుంచే ఏం చేస్తాడంటే, డే 1 కూడా కాదు, ఆ ఫస్ట్ సెకండ్ నుంచే ఏం చేస్తాడంటే ఇక తన పని మొదలు పెడతాడు అపవాది ప్రత్యర్థుల మీద. ఇప్పుడు ఎలాంటి పని మొదలు పెట్టాడంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీలో ఎవడునూ కదిలింపబడకుండానట్లు, అంటే అపవాది వాళ్ళని మరలా కదిలించేసి మరలా లోకంలో తనలో కలిపేసుకోవాలనేటువంటి ప్రయత్నం. ఇక ఈ ప్రయత్నంలో ఏం చేశాడంటే, మేము ఒంటరిగా అయినా ఉంటాం కానీ నువ్వు బయలుదేరి వెళ్ళి కొంచెం వాళ్ళని బలపరిచిరా అని చెప్పేసి పంపించారు. పంపించడం మాత్రమే కాదు, ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మన సహోదరుడైనటువంటి తిమోతిని మేము పంపించాము. ఈ విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపించాం. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనం శ్రమలు అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితేమి కదా. అలాగే జరిగినది. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మనం శ్రమలు అనుభవించాలని ముందుగా చెప్పాం కదా, అలాగనే జరిగింది. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటంటే, మనందరికీ కూడా శత్రువు ఒక ఆయన ఉన్నాడు. కొంతమంది క్రైస్తవ్యాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు, కానీ మనందరికీ కూడా ఒక ఉమ్మడి శత్రువు ఉన్నాడు. అందరికీ కూడా మనం ఇప్పుడు ఆయనతో పోరాడుతూ ఉన్నాం. అట్లీస్ట్ నేను పోరాడలేదు అని మీరు అన్నా కానీ, మీరు పోరాడకపోయినా ఆయన మీతో పోరాడుతూ ఉన్నాడు. ఆయన మీతో పోరాడేటువంటి పోరాటంలో ఆయన చాలా 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 బలవంతుడు. ఆ బలవంతుడైనటువంటి ఆయన బలాన్ని మనం తిప్పి కొట్టకపోతే మనం నిలబడలేం. ఒక్కోసారి మీకు చెప్తూ ఉంటారు, ఏమని అంటూ ఉంటారంటే డూ ఆర్ డై అని చెప్పేసి అంటూ ఉంటారు. డూ ఆర్ డై అంటే నువ్వు పోరాడితే పోరాడు, నువ్వు పోరాడలేకపోతే చావు. ఈరోజు మన ఆత్మీయ జీవితం కూడా ఎట్లా ఉంటుందంటే డూ ఆర్ డై, స్ట్రగ్లింగ్ టు సర్వైవ్. మనము నిలబడి ఉండటానికి, ఆత్మీయంగా మన జీవితం నిలబడి ఉండాలి అంటే మనం తప్పదు. ఈరోజు మీరు కనుక గమనించినట్లయితే ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా పోరాటం అనేటువంటిది ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పోరాటం లేనటువంటి క్రైస్తవుడే ఉండడు. ఎందుకంటే వీళ్ళు పోరాడకపోయినా ఆయన పోరాడుతూ ఉంటాడు. కాబట్టి నిలబడాలి అంటే ఖచ్చితంగా పోరాడాల్సిందే. కానీ ఈ రోజుకి ఈ సీరియస్నెస్ చాలామందికి తెలియటం లేదు. మనకి ఆయన తెచ్చేటువంటి శ్రమలు అయితేనేమి, ఇరుకులు అయితేనేమి, ఇబ్బందులు అయితేనేమి, శోధనలు అయితేనేమి, వీటన్నింటి విషయంలో పోరాడుతూనే ఉండాలి. అపోస్తులైనటువంటి పౌలు అందుకనే ఏం చేసేవాడంటే, వాళ్ళని ఊరికినే కన్వర్ట్ చేసి వెళ్ళిపోవటం కాదు, దేవునిలోనికి రక్షణలోనికి తీసుకొని వచ్చి వెళ్ళిపోవటం కాదు, ఈ విషయాలన్నీ వాళ్ళకి స్పష్టంగా చెప్పేవాళ్ళు. మనందరికీ కూడా శోధనలు వస్తాయి అనేటువంటి చెప్పేవాళ్ళు. చెప్పటం మాత్రమే కాదు, ఈ శోధనలలో నిలబడాలి అంటే మరొక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. దెస్సలోనికలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా శోధనలు వస్తూ ఉన్నాయి. ఎంత శోధన అంటే వాళ్ళని ఆల్మోస్ట్ కదిలించేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇక కదిలిపోతారు అన్నంత పరిస్థితి వచ్చింది. పౌలు వీళ్ళు కూడా చూస్తూ ఉన్నారు, పర్వాలేదు 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 అన్ని చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు సహించలేకపోయారు. వద్దులే, మేము ఒంటరిగా అయినా ఉంటాం కానీ నువ్వు ముందెళ్ళి వాళ్ళని బలపరచు, నీ అవసరం ఇక్కడ కంటే కూడా అక్కడే ఎక్కువ ఉంది అని తిమోతిని పంపించారు. 2వ వచనంలో అంటూ ఉన్నాడు, మేము ఒంటిగా అయినా ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడూ కదిలింపబడకుండానట్లు 1 మిమ్మల్ని స్థిరపరచుటకు, 2 మీ విశ్వాస విషయమే హెచ్చరించుటకు, 3 మన సహోదరుడు అయినటువంటి క్రీస్తు సువార్త విషయంలో పరిచారకుడైనటువంటి తిమోతిని పంపించాం. ఇప్పుడు ఈ తిమోతి వచ్చి 3 పనులు చేయాలి. ఏమిటది అంటే, మీలో ఎవరు కూడా కదిలింపబడకుండా చేయాలి, మిమ్మల్ని స్థిరపరచాలి, మీ విశ్వాస విషయంలో మిమ్మల్ని హెచ్చరించాలి. అంటే ఇప్పుడు తిమోతి ఇక్కడుంటే వీళ్ళకి పరిచర్య చేస్తాడు పౌలు గారి వాళ్ళకి. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆయన ఏం చేయాలి?
ఆయన చేయగలిగినటువంటి పనులు ఉన్నాయి. 3 పనులు ఆయన చేయాల్సింది ఉంటుంది. ఎవడో కూడా కదిలింపబడకుండా ఆయన వచ్చి చేస్తాడు. అది దేవుని వాక్యం ద్వారా. అంతేకాదు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఈరోజు మీరు చూడండి, మనం కదిలిపోతున్నాం అనుకునే పరిస్థితుల్లో కూడా మరలా ఎవరైనా వచ్చి మనల్ని ప్రోత్సహించారనుకోండి, ఎట్లా ఉంటుంది? ఎవరైనా వచ్చి మరలా మనల్ని ప్రోత్సహిస్తే మనకి ఎట్లా ఉంటుంది? వద్దులే, ఇక ఎందుకులే ఈ పోరాటము, గుండె జారిపోతుంది అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా మరలా ఎవరైనా వచ్చి, మీకు ఎప్పుడైనా చూడండి, ఆదివారం వాక్యం వినేటప్పుడు ఎట్లా ఉంటుంది? ఆ వాక్యం విన్నటువంటి వేడి, ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, ఆదివారం వాక్యం వింటే చాలా వేడివేడిగా ఉంటుంది, ఆ 2-3 రోజుల వరకు సలసల కాలుతూ ఉంటాడంట. మళ్ళీ ఆ తర్వాత నెమ్మదిగా డౌన్ అవుతూ ఉంటుంది. శనివారం వచ్చేసరికి దాదాపుగా, అంటే డే టు డే లైఫ్లో మీరు చూసినప్పుడు ఒక్కోసారి వాక్యం వినేటప్పుడు చాలా వేడివేడిగా ఉంటాం మనం, హాట్గా. ఏమవుతుందంటే మరలా బయటికి వెళ్ళగానే ఆ వేడంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం గమనించినప్పుడు తిమోతిని అక్కడికి పంపించి వాళ్ళ మధ్యలోనే ఉండి వాళ్ళని హెచ్చరించడానికి పంపించాడు. ఎప్పుడైతే ఆ తిమోతి అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం ద్వారా వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాడో, వాళ్ళలో ఎవ్వరు కూడా కదలకుండా ఉండటానికి, ఇంకా ఇక్కడ చెప్తున్నాడు కదా, వాళ్ళు స్థిరంగా ఉండటానికి, అంతేకాదు విశ్వాస విషయంలో వాళ్ళు బలవంతులుగా ఉండటానికి తిమోతిని పంపించబోతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ప్రతి క్రైస్తవురాలకి కూడా వాళ్ళు ఎప్పుడైతే రక్షణ పొందారో ఆ మొదటి సెకండ్ నుంచే ప్రతి ఒక్కరికి కూడా పోరాటం ఉంది. నేను ఎవరితో పోరాటలేదు అని అనుకుంటే అది మన భ్రమ. మనం అందరం కూడా పోరాడుతున్నాం. ఒకవేళ అట్లీస్ట్ మనం పోరాడకపోయినా మనతో ఒక వ్యక్తి పోరాడుతూనే ఉన్నాడు, అపవాది. ఆయన చాలా 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 శక్తివంతుడు. ఇప్పుడు ఈ శక్తివంతుడైనటువంటి అపవాదిని పోరాడాలి అంటే, మనం విశ్వాస విషయంలో నిలబడాలి అంటే, మనం చేయవలసినటువంటి దాని గురించి అపోస్తులైనటువంటి పౌలు కేవలం వాక్యం చెప్పి వెళ్ళిపోవటం మాత్రమే కాదు. మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యగ్రంథము 14వ అధ్యాయం మనం గమనించినప్పుడు 21వ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన దెర్బెకు వచ్చి 19వ వచనం నుంచి, అంతియోకియ నుంచి ఈకోనియా నుంచి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిన అనుకొని పట్టణముల వెలుపలికి అతన్ని ఇచ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణమందు ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వాస్తవంగా పౌలుకు చాలా చాలా టఫ్ ఫైట్ ఎదురవుతూ ఉంది సువార్త ప్రకటించడంలో. ఏదో ఆయన మీదకి రావటమో, లేకపోతే ఆయన దూషించటమో, లేకపోతే కొట్టటమో, కాలిర కొట్టడమో, చీర కొట్టడమో కాదు. ఎంతవరకు థ్రెటనింగ్ ఉంది అంటే ఆయనకి ప్రాణహాని ఉంది. అంటే ఆయన అసలు భూమి మీదే లేకుండా చేయాలి. వీడు భూమి మీద ఉంటే ఇలాగ చేస్తూనే ఉంటాడు, సువార్తను ప్రకటిస్తూనే ఉంటాడు, మనుషులను క్రీస్తు వైపు తీసుకుని వెళ్తూనే ఉంటాడు. అంటే ఇదంతా వాస్తవంగా యూదులు అని అనుకుంటాం, కానీ యూదులు కాదు. దాని వెనకాల ఉన్న ఒక వ్యక్తి ఎవరంటే అపవాది. అపవాది ఎంతగా పోరాడుతాడో చూడండి. వాస్తవంగా అపవాది ఎప్పుడు కూడా, ఒకసారి ఒకరు అడిగారు, అపవాది పోరాటం అందరితో ఒకలాగా ఉంటుందంటే నో, అందరితో ఒకలా ఉండదు. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీరు గాజాలో యుద్ధం జరుగుతుంది కదా, ఇజ్రాయెల్కి హమాస్కి. ఇప్పుడు వాళ్ళు యుద్ధం ఎప్పుడు ఆపుతారు? ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే వాళ్ళు చాలా తీవ్రంగా, నిన్న న్యూస్లో కూడా ఒక ముఖ్యమైనటువంటి సొరంగం ఒకటి బయటపడింది, టన్నల్లు. దానిలో నుంచే వాళ్ళు మొత్తం ఆపరేట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. చాలా అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ టన్నల్స్లో వాళ్ళ ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయిల్ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే హమాస్లో ఉన్నటువంటి కింది స్థాయి వాళ్ళని కొట్టడం కాదు, ఆ పైన ఉండేటువంటి నాయకులు, ఆ నాయకుల్ని కొట్టాలి. ఎందుకంటే మొన్న ప్లానింగ్ చేసినటువంటి వాళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళని కనుక వదిలేస్తే, ఈ కింద వాళ్ళందరినీ కొట్టేసి వదిలేశారనుకోండి, రేపు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని 100 మందిని చేస్తారు. అసలు ఇదంతా జరుగుతుంది కింద వాళ్ళ వల్ల కాదు, ఆ పైన వాళ్ళ వల్ల, కీలకమైనటువంటి వ్యక్తులు. కాబట్టి ఏం చేయాలంటే ఆ కీలకమైనటువంటి వ్యక్తులు దొరికే వరకు ఇది ఆపే పరిస్థితి లేదు. ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటారు వాళ్ళు. ముఖ్యంగా ఆ కీలకమైన వ్యక్తుల్ని మాత్రం కొట్టాల్సిందే, వాళ్ళు మెయిన్ టార్గెట్. నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ్యంలో కూడా అపవాదికి మెయిన్ టార్గెట్ ఎవరు అంటే, ఎవరైతే ఈ ఆత్మల్ని దేవుని వైపు తీసుకెళ్ళిపోతున్నారో, ఎవరైతే ఈ తీసుకొని వెళ్ళటం మాత్రమే కాదు, తీసుకొని వెళ్ళిన వాళ్ళనే అపవాది మరలా వెనక్కి తెచ్చుకుందామంటే స్థిరంగా వాళ్ళని నిలబెడుతూ ఉంటారో, వీళ్ళు మెయిన్ టార్గెట్.
అందరికీ ఒకే విధమైన, అందరూ ఒకే రకమైన టార్గెట్ కాదు. ఆ ముఖ్యమైనటువంటి నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ప్రధానంగా వాళ్ళకి గురి అన్నమాట. ఇక్కడ కూడా అపవాదికి ఈ ప్రధానమైన గురి ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనం అపోస్తులైన పౌలు, ఆ తర్వాత బర్నబా వాళ్ళని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పంపించారు. పంపిన వాళ్ళు అక్కడే అంత్యోకయ సంఘంలో కూర్చున్నారు. ఈ వెళ్ళినటువంటి ఇద్దరు ఏం చేశారంటే, మొత్తం ఆసియా ఖండాన్ని ఊడ్చేశారు. ఖండం మొత్తము దేవుని వైపుని తిప్పేశారు. ఈ ఖండాన్ని తిప్పి అక్కడి నుంచి ఐరోపాలో కాలు పెట్టారు. ఐరోపాలో కాలు పెట్టి మళ్ళీ అక్కడ కాలు పెట్టి ఏం చేశారంటే, ఐరోపా ఖండాన్ని మొత్తాన్ని కూడా దేవుని వైపు తిప్పేశారు. ఇప్పుడు ఇందులో ఈ పనంతా కూడా జరుగుతుంటే మనం గమనించకపోయినా అపవాది చూస్తూ ఉంటాడు. ఎవడు ఆ కీలకమైన వ్యక్తి అంటే పౌలు. అందుకనే ఆయనకి ఎంతవరకు హాని ఉంది అంటే ప్రాణహాని. ఆయనకి ఎప్పుడు కూడా మీరు గనక గమనించినట్లయితే సువార్త అనేటువంటి విషయంలో మనం ఎంత ముందుకు వెళ్తామో, ఎంత దూకుడుగా మనం ముందుకు వెళ్తే ఆయన కూడా అంత దూకుడుగా ముందుకు వస్తాడు. మనం ఎంత బలంగా పని చేస్తే ఆయన అంత బలంగా పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా చాలా అవసరం. మనమేదో ఈజీగా బయట సువార్తకు పంపుతాం, కానీ బయటకు వెళ్ళినంత ఈజీగా ఉండదు. ఈరోజు మనం అనుకోం, కానీ మన వెనకాల అపవాది చాలా తీవ్రంగా పనిచేస్తాడు. అసలు ఏమీ లేకుండా ఇంట్లో కూర్చొని ఉన్నాం అనుకోండి, అసలు మన జోలికి రాడు. అలా కాకుండా నేను గట్టిగా నిలబడతాను, మీ వంతు మీరు నిలబడతాను అన్నా కానీ ఫైట్ స్టార్ట్ అయినట్టే. లేదు ఇక మీరు ఇంకొకరికి వాక్యం చెప్తాను అంటే ఇంకా తీవ్రతరం అయిపోయినట్టే పోరాటం. లేదు నేను నా వాళ్ళందరినీ రక్షించుకుంటాను, రక్షణ వరకు తెస్తాను అన్నాడంటే ఇక అపవాది రేగిపోతాడు. ఎంతవరకు రేగిపోతాడంటే ఇక్కడ చెప్తున్నాడు 19వ వచనం, అంత్యోకయ నుంచి ఈకోనియా నుంచి వచ్చిన యూదులు వచ్చి జనసమూహాలను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిన అనుకుని పట్టణం వెలుపలికి అతను ఈడ్చేశారు. అంటే ఆల్మోస్ట్ పాపం ఆయనలో ఇక స్పృహ లేదు, చచ్చిపోయాడని అనుకున్నారు, స్పృహ లేదు, ఈడ్చి బయటేశారు. ఈ టెర్మినాలజీ కనుక మీరు చూసినట్లయితే భాషా ప్రయోగము వాస్తవంగా మనుషుల్ని ఇంత అవమానకరంగా, ఇప్పుడు ఏ కుక్కో చచ్చిపోయింది అనుకోండి, కుక్కని చక్కగా పాడిగట్టి మోసుకొని వెళ్ళరు, ఈడ్చి వెళ్ళిపోతారు, ఈడ్చి అలా పడేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ భాషా ప్రయోగం కనుక చూసినట్లయితే ఆయన ఒక జంతువుని లాగినట్టు లాగి బయటేసేసారు వాళ్ళందరూ కూడా. ఈడ్చి ఇక్కడ చెప్తూ ఉన్నాడు, చనిపోయిన అనుకునే పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి, అయితే శిష్యులు అతని చుట్టూ నిలుచుండగా, అంటే ఈడ్చి వేసేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఈ శిష్యులు వచ్చి అతని చుట్టూ నిలుచుండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొనియకును, అంత్యోకయకును తిరిగి వచ్చారు. బాగా గమనించండి, 19వ వచనము, అంత్యోకయ నుంచి ఈకోనియ నుంచి యూదులు వచ్చి, ఇప్పుడు పౌలును కొట్టి చంపాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరు, ఏ ఊరోళ్ళు? అంత్యోకయ నుంచి ఈకోనియ నుంచి యూదులు వచ్చి జనసమూహాలను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళూరి. అంటే ఈ మర్డర్ ప్లాన్ అంతా కూడా ఎవరిది అంటే అంత్యోకయ నుంచి ఈకోనియ నుంచి వచ్చినటువంటి యూదులు. మరొక రకంగా చెప్పాలంటే అంత్యోకయ ఊరిలో కానీ ఈకోనియా ఊరిలో కానీ పౌలుని చంపే అంత శత్రువులు ఉన్నారు ఊరిలో గనక వెళ్తే. ఈయన ఆ ఊరు వదిలిపెట్టేసి వచ్చినా కానీ, ఆ ఊరు వదిలిపెట్టి వచ్చినా కానీ ఇక్కడ కూడా వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా తమ వైపుగా చేసుకొని రాళ్ళు రువి ఈ ఊరిలో కొట్టి చంపి పడేశారు ఆయన. అయితే ఆయన చనిపోలేదు, దేవుడి దయ వల్ల. శిష్యులందరూ అడ్డు వస్తే లేచాడు, మరలా ఆయనలో ప్రాణం తిరిగి వచ్చింది. ప్రాణం తిరిగి వచ్చిన తర్వాత మరలా ఊరిలోకి వెళ్ళాడు, సువార్తను ప్రకటించాడు. 21వ వచనము, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును, ఈకొనియకును, అంత్యోకయకును తిరిగి వచ్చాడు. ఏ ఊరిలో వాళ్ళైతే చంపి, అరే నువ్వు ఇంకా చావలేదు, ఉదాహరణకి పొరపాటును కనుక పౌలును వాళ్ళు ఊరిలో కనుక చూశారనుకోండి, ఏం చేస్తారు? ఊరి బొడ్డి వీడు ఇంకా చావలేదని మళ్ళీ మొత్తం అందరూ గుంపు కూడిపోతారు కదా, కూడిపోయి మరలా చంపుతారు కదా. అవును, ఎందుకు వెనక్కి వచ్చాడు అంత థ్రెటనింగ్ ఉంటే ఊరిలో? ఇక్కడ నేను పెన్ను మర్చిపోయానండి, తీసుకెళ్దామని వచ్చాను అని అంటామా? పెన్నో పేపర్ మర్చిపోయామని అలాంటి సిల్లీ థింగ్స్కి అయితే రాము. ఏదో సీరియస్ విషయం ఉంది ఆయనకి, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది, లేకపోతే అంత థ్రెటనింగ్ ఉన్న ఊర్లోకి మరలా రాము మనం. అది కూడా ఆయనే వచ్చి చేయవలసినటువంటి పని ఏదో ఉంది, లేకపోతే ఇంకెవరి చేతైనా కబురు పెడుదుడు.
ఇప్పుడు ఆయనే ఎందుకు తిరిగి వచ్చాడు ఊర్లోకి? తిరిగి వచ్చి ఏం చేయబోతున్నాడు? 22వ వచనమో, శిష్యుల మనస్సులను దృఢపరిచాడు. ఆయన వచ్చి చేసినటువంటిది ఏమిటంటే శిష్యుల మనస్సులను దృఢపరచటం ఆయన చేశాడు. దృఢపరచటం మాత్రమే కాదు, ఇక్కడ చెప్తున్నాడు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. విశ్వాస విషయంలో ఉండవలసినటువంటి జాగ్రత్తను గురించి వాళ్ళందరికీ అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని హెచ్చరించాడు. ఇప్పుడు హెచ్చరించాడు కానీ ఈయన వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ ఊరిలోనే ఉండడు కదా, ఒక ఊరు మరొక ఊరు మరొక ఊరు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మరి జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎవరు బాధ్యత? ఇందాకడంటే దెస్సలోనికకు మరల తిమోతిని పంపించాడు. ప్రతి ఊరికి పంపలేరు కదా, ప్రతి ఊరికి వెళ్ళలేరు కదా. అందుకనే వీళ్ళు ఏం చేశారంటే సంఘంలో కాపర్లను ఏర్పాటు చేశారు. ఈవేళ కూడా సంఘ కాపరి, పాస్టర్ అని అంటూ ఉంటారు కదా. వాస్తవంగా అందరూ పాస్టర్ కాదు. పాస్టర్ అనేటువంటి పదానికి అర్థం తెలియక వాళ్ళు చెప్తూ ఉంటారు. వీళ్ళు చేసినటువంటి పని ఏమిటంటే 23వ వచనము, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి, సంఘములో సంఘ పెద్దలను ఏర్పాటు చేశారు. సంఘ పెద్ద లేదా సంఘ కాపరి లేదా అధ్యక్షుడు, ఇదంతా కూడా ఒకే వ్యక్తికి సూచించబడినటువంటి పలు పేర్లు. ఎలా అయితే యేసు అన్న, క్రీస్తు అన్న, మెస్సీ అన్న ఒకే వ్యక్తో, పెద్ద అన్న, అధ్యక్షుడు అన్న, కాపరి అన్న, ఇవంతా కూడా ఒకే వ్యక్తికి సూచించినటువంటి వివిధమైనటువంటి పేర్లు. ఎట్లా మనకు అర్థమవుతుందంటే ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. మీరు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం కనుక గమనించినట్లయితే 20వ అధ్యాయంలో మీకు 17వ వచనము, అతడు మిలేతు నుంచి ఎఫెసుకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనము, సంఘపు పెద్దలను, ఎఫెసుకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వచ్చిన వాళ్ళు ఎవరు? సంఘ పెద్దలు. సంఘ పెద్దలను పిలిపించాడు, సంఘ పెద్దలు వచ్చారు. ఇప్పుడు ఈ సంఘ పెద్దలతో అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యగ్రంథము ఇదే 20వ అధ్యాయం మనం కనుక గమనించినట్లయితే 28వ వచనంలో అంటూ ఉన్నాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో, కాయుటకు మిమ్మును అధ్యక్షులుగా ఉంచాడు. వచ్చిన వాళ్ళు ఎవరు? పెద్దలు. ఈ పెద్దలనే అధ్యక్షులుగా ఉంచాడు. ఎందుకు ఉంచాడు? కాయటానికి ఉంచాడు. కాయటానికి ఉంచాయని కాపరని అంటాం. అంటే వచ్చింది పెద్దలు, వీళ్ళు కాసే పని చేయాలి. ఈ కాసే పని చేయడానికి వీళ్ళనే అధ్యక్షులుగా ఉంచాడు. అంటే పెద్దే కాపరి, పెద్దే అధ్యక్షుడు. పెద్దే కాపరి, పెద్దే అధ్యక్షుడు. కాపరి అంటే పాస్టర్ మనం కనుక గమనించినట్లయితే, పెద్ద అంటే ఎల్డర్ ఆంగ్లంలో, ఒకవేళ అధ్యక్షుడు అంటే బిషప్. ఇప్పుడు మన సంఘాల్లో ఏం చేస్తారంటే ఇది తెలియక వాక్యం చెప్పే ఆయనేమో పాస్టర్ గారు అంటారు, తలపండిపోయిన వాళ్ళేమో వీళ్ళు సంఘ పెద్దలండి మా ఎల్డర్స్ అంటారు. ఎక్కడో పైన ఉంటాడు కదా, అక్కడుండి ఇవన్నీ ఈ ఏరియా అంతా చూసుకునే ఆయన బిషప్ గారు. కానీ క్రొత్త నిబంధనలో మనం గమనించినప్పుడు వీళ్ళే పెద్దలు, వీళ్ళే అధ్యక్షులు, వీళ్ళే కాసే పని చేయాలి. అంటే వయసు రీత్యా ఇది ఎందుకు ఇప్పుడు యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. ఇప్పుడు ఇవన్నీ కూడా వివిధ పదాలు ఏం చేస్తూ ఉంటాయి అంటే వాళ్ళ గుణగణాలను వర్ణిస్తూ ఉంటాయి. ఆ వర్ణన కొరకు ఇన్ని పదాలను ఉపయోగించాడు. ఇప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ వయస్సు పరిపక్వతను గురించి తెలియజేయటానికి పెద్ద అని అన్నాడు. అంటే ఆ పనికి వచ్చేటువంటి వాళ్ళు పిల్లల్ని పెట్టకూడదు, యవనస్తులను పెట్టకూడదు అనేటువంటిది వాళ్ళ వయస్సును గురించి తెలియజేయటానికి, వాళ్ళు చేయాల్సినటువంటి పనిని గురించి తెలియజేయటానికి కాయుటకు అని అన్నాడు. అంటే కాసే పని. ఈ వయసులో పరిపక్వత ఉన్నటువంటి వ్యక్తిని కాసే పనికి పెట్టాలి. ఇప్పుడు వాళ్ళనే ఏమన్నాడంటే అధ్యక్షులు అని చెప్పేసి అన్నాడు. అధ్యక్షులు అనేటువంటి మాటను కనుక మీరు గమనించినట్లయితే ఈ అధ్యక్షుడు అనేటువంటి మాట బిషప్ అని చెప్పేసి మనకు అంటూ ఉంటారు కదా. ఈ బిషప్ అనేటువంటి మాట ఏం తెలియజేస్తూ ఉందంటే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. ఒకవేళ మీరు కనుక గమనించినట్లయితే ఈ బిషప్ అనేటువంటి మాట మీరు చూసినప్పుడు దాన్ని ఏమన్నాడంటే ఎపిస్కోపోస్ అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉంటాడు. అంటే ఎపిస్కోపోస్ అనేటువంటి మాటకు గ్రీకు మాటకు అర్థం ఏంటంటే ఓవర్ సీర్ అని అర్థం. అంటే ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళిపోయి లాస్ట్లో కూర్చున్నాం అనుకోండి, లాస్ట్లో కూర్చొని ఇట్లా స్టేజ్ వైపు తిరిగాం.
స్టేజ్ వైపు తిరిగితే మీకేం కనబడుతుంది? మీ ముందున్న వాళ్ళందరూ దాదాపు కనబడతారు, అంతేనా? అక్కడ కాకుండా ఫస్ట్ రోలోకి వచ్చి కూర్చున్నారు, మీ వెనక వాళ్ళు ఎవరు కనబడరు, అంతేనా? అట్లా కాకుండా ఇక్కడ పైకి ఎక్కి నిలబడ్డారు అనుకోండి, అందరూ కనబడతారు, అంతేనా? మీకు ఎప్పుడు కూడా మందను కాసేటప్పుడు కాపర్లు ఏం చేస్తారంటే వాటి లోపలికి వెళ్ళి నిలబడరు. లోపలికి వెళ్ళి నిలబడితే ఇటువైపు చూస్తే ఇటువైపు కనబడితే వెనక వైపు కనబడవు, అందుకనే లోపల నిలబడరు. మందను వదిలేసిన తర్వాత దూరం వెళ్ళిపోతాడు, దూరం వెళ్ళిపోయి అన్నీ కనబడేటట్లుగా అక్కడ నిలబడతారు, అక్కడ ఉండి చూసుకుంటారు. మీరు ఎప్పుడైనా సరే కాపర్లను చూడండి, వదిలిపెట్టేసిన తర్వాత ఏం చేస్తాడంటే అక్కడ ఉండడు, కొంచెం దూరం పై ఎత్తి వెళ్ళిపోయి అంతా కనబడే విధంగా అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. దూరం నుంచి చూస్తాడు, ఏమన్నా వస్తున్నాయా, దూరం నుంచి చూసుకుంటూ ఉంటాడు. దీన్నే ఏమన్నాడంటే ఓవర్సీర్, పైనుండి చూసుకోవటం. అలాగా ఒక కాపరి ఎలాగైతే ఉండి అలా చూసుకుంటూ ఉంటాడో మందను అలాగ చూసుకోవాలి, సంఘాన్ని అలా చూసుకోవాలి. అంటే ప్రతి పదము కూడా వాళ్ళ బాధ్యతను వివరిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఎల్డర్ అనేటువంటి మాటను కనుక మీరు చూసినట్లయితే ప్రెస్బిటరోస్ అనేటువంటి పదం, ప్రెస్బిటేరియన్ చర్చెస్ కూడా మీరు చూస్తూ ఉంటారు. అంటే ప్రెస్బిటరోస్ అనేటువంటి పదానికి ఓల్డ్ మ్యాన్ అని అర్థం, అంటే వయస్సులో పెద్దవాళ్ళు అని అర్థం. ఈ పనికి ఎవరిని పెట్టమన్నాడంటే పిల్లలనో కుర్రోళ్ళనో పెట్టకూడదు. వాక్యం ఎంత బాగా వచ్చినా కానీ అవసరమైతే బోధించే బోధకుడిగా ప్రీచర్గా పెట్టవచ్చు, కానీ వాళ్ళని ఎల్డర్గా పెట్టకూడదు. పాస్టర్ అనరు వాళ్ళని, వీళ్ళకి ఇది తెలియదు. వాక్యం చెప్పే ఎవరైనా పాస్టరే, వచ్చి వాక్యం చెప్తున్నారంటే పాస్టర్ గారు అని అంటూ ఉంటారు. ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆల్రెడీ ఆయన్ని అక్కడ చంపాలన్నంత శత్రుత్వం అనేటువంటిది అక్కడ ఉంది. ఆల్రెడీ ఆ ప్రయత్నం చేశారు కూడా, ఆయన కొట్టేసి రాళ్లతో ఊర్లో నుంచి బయటికి లాగేశారు. ఇక ఇప్పుడు మరలా వచ్చి ఊర్లోకి ఆయన ఎందుకు వచ్చాడు అంటే అంత థ్రెటనింగ్ ఉంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు. 22వ వచనము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించాడు. వాళ్ళ మనస్సులను దృఢపరిచాడు. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తాను. మీ కళ్ళ ముందు ఎవరికైనా మన సహోదరులు ఎవరికో యాక్సిడెంట్ జరిగింది అనుకోండి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత హాస్పిటల్కి మనమే బాగా కంగారు పడ్డాము, హాస్పిటల్కి తీసుకెళ్ళాము, జాయిన్ చేసాము. జాయిన్ చేసేసిన తర్వాత మనకి ఏదో పనుండి వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే ఆయన ఎట్లున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది, అంతే కదా? ఇప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడనేటువంటి ఆందోళన లోపల ఉంటుంది. లేదండి ఆయనకు బాగానే ఉంది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు అన్నా కానీ డిశ్చార్జ్ అయ్యాడా అని అనుకుంటాం, కానీ కొంత ఆందోళన ఉంటుంది. అదే ఇప్పుడు ఆ డిశ్చార్జ్ అయిన మనిషి నేరుగా నడుచుకొని మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు నేను బాగున్నానండి, ఆ రోజు హాస్పిటల్లో అప్పుడే బయటకు వచ్చేసాను కదా అని మీ కళ్ళకు కనబడ్డాడు. ఇప్పుడు ఎట్లుంటుంది? ఇంకా ఆందోళన ఉంటుందా? ఇక ఇప్పుడు ఆందోళన ఉండదు. ఇప్పుడు అపోస్తులైన పౌల్ని కొట్టి చంపి పడేశారు, అటు నుంచి అటు కనుక వెళ్ళిపోయినట్లయితే ఎట్లున్నాడో పౌలు అనేటువంటి ఒక ఆందోళన ఉంటుంది వీళ్ళందరికీ. ఇప్పుడు ఆయనే నేరుగా నడిచి వచ్చి మరలా ఊర్లో కనబడి నేను బాగానే ఉన్నాను, అంత కొట్టి పడేసినా కానీ ఏం పర్వాలేదు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ దేవుడు మనల్ని నిలబెడతాడు, మీరు కూడా అలాగనే ఉండండి అని చెప్పి వెళ్తే ఎలా ఉంటుంది? ఒకవేళ పౌలు గనక కనబడలేదు అంటే వాళ్ళలో ఒక ఆందోళన, అమ్మో మన పౌలుని కొట్టిపడేసినట్టు మనల్ని కూడా కొట్టిపడేస్తారు, పౌలుని చంపినట్టు మనల్ని కూడా చంపేస్తారు అనేటువంటి ఒక ఆందోళన అలాగనే ఉంటుంది. ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళ శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండాలి అని. వాళ్ళ మనస్సులను దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండాలి, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించాడు. హెచ్చరించినప్పటికీ అక్కడేమైనా శాశ్వతంగా ఉండడు, మరలా ఆయన వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు చేసే పని ఏమిటి అంటే 23వ వచనంలో చెప్తూ ఉన్నాడు, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పాటు చేశాడు. ప్రతి సంఘములో అంటే పెద్దలు లేదా పాస్టర్లు లేదా బిషప్లు ప్రతి సంఘములో కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే ఏ సంఘానికి ఆ సంఘానికి పాస్టర్లు, ఎల్డర్లు, బిషప్లు ఉంటారా అంటే అవును.
కానీ ఈవేళ కనుక మీరు చూసినట్లయితే లోకంలో బిషప్ ఎక్కడో ఉంటాడు, అక్కడ ఉండి ఆ ఏరియా సంఘాలన్నీ కూడా చూస్తూ ఉంటాడు. కానీ వాక్య ప్రకారం తప్పు. ఏ సంఘము పాస్టర్ ఆ సంఘంలోనే, ఏ సంఘం ఎల్డర్ ఆ సంఘంలోనే, ఏ సంఘం బిషప్ ఆ సంఘంలోనే. ఇంకా చెప్పాలంటే ఈ సంఘంలో ఉన్నటువంటి బిషప్కి ఈ సంఘం మీదే అధికారం కానీ పక్క సంఘానికి ఉండదు. ఆ సంఘంలో మరలా అక్కడ బిషప్పులను ఏర్పాటు చేశాడు. ప్రతి సంఘంలో పెద్దలను ఏర్పాటు చేశాడు. అంటే ఏ సంఘం పెద్దలు ఆ సంఘానికి ఏర్పాటు చేశాడు. ఇప్పుడు వీళ్ళ పని ఏమిటి అంటే, ఇప్పుడు ఒక మందని తోలుకొని వెళ్ళాడు అనుకోండి ఒక కాపరి, ఈయనే ప్రపంచంలో ఉన్న మందలన్నీ చూస్తాడా? ఆ ఏరియాలో ఉన్న మందలన్నీ ఈయనే చూస్తాడా? చూడడు. ఆయన ఎదురుగా ఉన్నదాన్నే కదా చూడగలడు. కాబట్టి అటువైపు ఇంకో మంద ఉంది అంటే దానికి ఇంకో కాపరిని అప్పచెప్పాలి చూసుకునేవాడిని. ఈయనే దాన్ని నేను కూడా చూస్తాను పోండి అంటే కుదరదు. కాబట్టి ఎక్కడ ఉన్నటువంటి మందకి అక్కడ ఒక కాపరి ఎలా ఉంటాడో, లేదా కాపరి ఇక్కడ ఉంటే మందం తెచ్చి తన దగ్గరే పెట్టుకోవాలి. అంతేగాని నీ చూపు కనబడనటువంటి ప్రాంతంలో నువ్వు మందని పెట్టుకుంటే అది సేఫ్గా అయితే ఉండదు. ఈరోజు కూడా స్థానిక సంఘాలు వారి యొక్క పర్యవేక్షణలో, ఇంకా చెప్పాలి అంటే వారి కనుసన్నల్లో ఉండాలి. వాళ్ళ పని ఏమిటి అంటే వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి దాన్ని. ఎటువైపు నుంచి శోధన వస్తుంది, ఎటువైపు నుంచి ఇబ్బంది వస్తుంది, ఎటువైపు నుంచి వీళ్ళని కదిలించేటువంటి ప్రయత్నం అపవాది చూస్తున్నాడు అనేటువంటి దాన్ని వీళ్ళకి ఆ బాధ్యత అప్పగించాడు. చాలా ముఖ్యమైనటువంటి, ఇంకా చెప్పాలంటే బరువుతో కూడినటువంటి బాధ్యత, ఇంకా చెప్పాలంటే ప్రమాదంతో కూడినటువంటి బాధ్యత కూడా. ఇప్పుడు ఉదాహరణకి ఒక మంద ఉందనుకోండి, మనకు దావీదు చెప్తూ ఉంటాడు, ఆయన గొల్యాతును మీదకి నేను వెళ్తానని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సౌలు అంటూ ఉంటాడు, నాయనా నువ్వు బాలుడు, నీకు బలం చాలదు అని చెప్పేసి అన్నాడు. ఓ అలాగండి, అయితే నేను వెళ్ళొస్తాను, నేను సరిపోయిద్దేమో అనుకొని వచ్చాను అని చెప్పేసి అన్నాడా? నువ్వు బాలుడు, నీకు బలం చాలదయ్యా నాయనా అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు ఆ సౌలు రాజుని కన్విన్స్ చేయడానికి ఆయన కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. మనం చూసినప్పుడు ఆ సమూయేలు గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే ఆ దావీదు ఆయన గొర్రెలను కాసేటువంటి వాడు. ఈ గొర్రెలను కాసేటువంటి సందర్భంలో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం చూసినప్పుడు, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుకు నీకు బలము చాలదు, నీవు బాలుడువు, వాడు బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుంచి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను పారిపోయి దాక్కొంటిని. అంతేనా? ఒకసారి ఒక సింహము ఒక ఎలుగుబంటి వచ్చి నా మందలో ఉన్నటువంటి గొర్రెను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, గొర్రెను కాయచుండగా వచ్చి మందలో నుంచి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా ఏం చేశాడు? ఆయన పారిపోయి దాక్కున్నాడా? ఈయన బాలుడే పాపం. సౌలదే కదా చెప్తున్నాడు నువ్వు బాలుడు అని. వచ్చి ఒక సింహం వచ్చి ఒక ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రె పిల్లని నా మందలో నుంచి ఎత్తుకుని పోవచ్చుండగా ఆయన అంటున్నాడు, నేను దానిని తరిమి చంపి దాని నోట నుంచి గొర్రెని విడిపించి తినే. ఇప్పుడు ఉదాహరణకి ఈయన బాలుడే, కానీ ఎప్పుడైతే ఆ గొర్రెని విడిపించాలి అని వెళ్ళినప్పుడు సింహమో ఎలుగుబంటో ఏం చేస్తుంది? నా ఫైట్ అంతా గొర్రెలతోనే, దయచేసి నువ్వు దగ్గరకు రావద్దు అని అంటుందా? నీకు నాకు ఏం లేదు, నా ఫైట్ అంతా గొర్రెతో నేను అంటుందా? ఎప్పుడైతే మధ్యలోకి వచ్చారో ఏం చేస్తుందంటే వాళ్ళ మీద పడుతుంది. అంతే కదా? అంటే ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, గొర్రెలను ఎట్లయితే కాస్తూ ఉన్నాడో ఇక్కడ సంఘ పెద్దలు, ఈ కాపర్లు ఉండి, అధ్యక్షులు ఉండి ఇక్కడ ఉన్నటువంటి మందనంతా కూడా కాసేటప్పుడు ఆత్మల్ని, ప్రతి ఆత్మ గురించి వీళ్ళు అక్కడ కలిగి ఉంటారు కదా. ఏ ఆత్మనైనా సరే తప్పించాలని అపవాది ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళు అడ్డేళ్తే వాళ్ళ మీద కాదు, ముందు ఎవరి మీద పడతాడు అపవాది? వాళ్ళ మీద పడతాడు. కాపరికి అది తెలుసు, దావీదుకి అది తెలుసు, ఇప్పుడు నేను వెళ్తే నా మీదే పడుతుంది ఆ సింహము ఎలుగుబంటి అని. పడింది కూడా. ఇక్కడది చెప్తూ ఉన్నాడు. కింద వచనాలు కనుక మీరు గమనించినట్లయితే, దాని నోట నుంచి అది నేను విడిపించి తిని, అది నా మీదకి రాగా దావీదు మీదకి వచ్చేసింది. ఎందుకంటే అసలు వీడే కదా, వీడు లేకపోతే నేను ఎత్తుకొని పోతుంది దాన్ని, వీడు వచ్చాడు కాబట్టి నాకు అడ్డుపడ్డాడు అని ఆ రౌద్రం చూపిస్తే, ముఖ్యంగా జంతువులు కనుక మీరు చూసినట్లయితే చాలా రౌద్రంగా ఉంటాయి అవి. ముఖ్యంగా ఆ ఎరను కనుక లాగాలి అనే ప్రయత్నం చేసినప్పుడు ఎంత రౌద్రంగా ఉంటాయో, మీద పడిపోతాయి అంతే. ఇంకా మీరు కనుక గమనించినట్లయితే ఈ సింహం కంటే కూడా ఎలుగుబంటి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మీరు ఎలుగుబంటి కనుక అడవిలో అడ్డొస్తే సింహాలు పుళ్ళు కూడా పక్కకు తప్పుకొని వెళ్ళిపోతాయి. ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి అంత భయపడితే ఎలుగుబంటి కానీ, ఎలుగుబంటి జోలికి వెళ్ళవు అవి.
ఎందుకంటే దేవుడు దానికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే, ఈ గోర్లు ఉంటాయి కదా, 2-3 ఇంచులు ఇంత బారు ఉంటాయి ఆ గోర్లు. పదునైన బ్లేడులాగా, కొత్త బ్లేడ్లు ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఆ గోర్లు. అలా కొట్టింది అంటే మొత్తం కండ లోపలికి 2-3 ఇంచులు దిగిపోతుంది. మీకు పాత నిబంధనలో ఒకసారి ఎలీషా ప్రవక్త ఊర్లోకి వచ్చేటప్పుడు కొంతమంది కుర్రగాళ్ళు బోడివాడ ఎక్కిపో అని హేళన చేస్తూ ఉంటారు. మీకు జ్ఞాపకం ఉందా? వాళ్ళు హేళన చేసేటప్పుడు తప్పిపోయినటువంటి ఎలుగుబంట్లు అక్కడ ఊర్లోకి వస్తాయి. ఊర్లోకి వచ్చి నిజంగా అక్కడ చెప్తూ ఉంటాడు, ఎలుగుబంటి వచ్చి మీద పడితే ఎట్లా ఉంటుంది అనేటువంటిది అక్కడ చూపిస్తూ ఉంటాడు. అది కూడా పిల్లల్ని పోగొట్టుకొని ఎలుగుబంటి ఎదుగుతూ ఉంటుంది కదా, ఆ ఎదిగే టైంలో ఎవరైనా అడ్డొచ్చారు అంటే మొత్తము మాంసం అంతా కూడా పెరికేస్తాయి మొత్తం పట్టుకొని. ఇక ఇదంతా కూడా ఈ బాడీ కత్తులతో ఖైమా కొట్టడం కాదు, ఖైమా కొట్టితే కూడా చూడటానికి ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఆ ఎలుగుబంట్లు వచ్చి పట్టుకొని చీల్చేసి పీకేస్తే ప్రాణం ఉండగానే లోపల పేగులైతే ఇవైతే అవైతే మొత్తం తెగి పడిపోతాయి ఎక్కడంటే అక్కడ. నిజంగా చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఒక యాక్సిడెంటే కూడా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి వీటి జోలికి వెళ్తే అలాంటి ప్రమాదం ఉంటుంది. దావీదుకు తెలుసు. అయినా సరే సింహానికి ఎదురెళ్ళాడు, ఎలుగుబంటికి ఎదురెళ్ళాడు. అంటే ఇక నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలు వచ్చి వాళ్ళని హెచ్చరించాడు. ఇప్పుడు ఆయన ఉండబోవటం లేదు. ఆ పని చూసుకోవటానికి సంఘ పెద్దలను అక్కడ ఏర్పాటు చేయాలని అనుకున్నాడు, పైన ఉండి చూసుకోవటానికి. వయస్సులో పరిపక్వత కలిగిన వాళ్ళు. ఎందుకు వయస్సులో పరిపక్వత పెద్ద అన్నాడంటే, అనుభవం ఉండాలి ప్రతిదానికి. ఇప్పుడు మీరు చూడండి, వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీరు ఏ సమస్య అయినా వాళ్ళ దగ్గర పెట్టండి, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? పోనీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు కాదు, ఇప్పుడు మనమే ఉన్నాం కదా, చిన్నప్పుడు ఎట్లా మాట్లాడతాం, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాం, బాగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎట్లా మాట్లాడతాం. నేను ఒకసారి ఆయన ఒక ప్రసంగికుడు బిల్లీ గ్రేహం అని చెప్పేసి మీరు అందరూ బాగా వినుంటారు. బిల్లీ గ్రేహం యొక్క ప్రసంగాలు మీరు చూడండి. వయస్సులో ఉన్నప్పుడు ప్రసంగాలు చూడండి, చాలా ఫైర్గా ఉంటాడు. ఎవరైనా అట్లనే ఉంటారు. కానీ ఆయన వృద్ధుడైపోయిన తర్వాత ఆయన ప్రసంగాలు చూడండి, చాలా కూల్గా. ఒకసారి చూసి ఆశ్చర్యం వేస్తుంది, ఇదే బిల్లీ గ్రాహమా వయస్సులో బోధించింది, ఎంత ఫైర్గా ఉండేవాడు అసలు ఆయన అని అనిపిస్తూ ఉంటుంది. మరి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏంటి, ఒంట్లో బలం తగ్గిందంటే ఒంట్లో బలం తగ్గటం కాదు, అనుభవం పెరుగుతుంది మీకు. అందుకనే ఎప్పుడు కూడా వృద్ధుల్ని చూడండి, ఆవేశపడరు. మీకు పిల్లలు యవ్వన ప్రాయంలో కూడా చాలా ఆవేశం ఉంటుంది. వయసు పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆవేశం అంతా తగ్గి ఆలోచన వస్తుంది. అందుకనే ఇక్కడ కూడా ఈ పని ఎవరికి అప్పగించాడంటే, ఈ పని ఎవరికి అప్పగించాలంటే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. అందుకనే పెద్ద అని అన్నాడు. వాళ్ళకి బాధ్యత, వాళ్ళని కాయాలి. అంటే కాయటము అంటే కాపరి. ఈ కాపరి పని ఏమిటి అంటే, ప్రతి దాన్ని యొక్క ఆహారం అంటే మందలో ఎన్నైతే ఉన్నాయో మీరు చూస్తూ ఉంటారు. మందలో ఉన్నటువంటి ఆ కాపరి ఏం చేస్తాడంటే, మందలో ఉన్నటువంటి ప్రతిదీ తిన్నదా లేదా గమనిస్తూ ఉంటాడు. కొన్ని పాపం ఒకవేళ రోగాన పడి లేదంటే ఒక కాలు ఇరిగి పక్కన కూర్చుంది అనుకోండి, వెళ్ళలేక ఈయనే కొమ్మలు తెంచి ఏం చేస్తాడంటే తెచ్చి దాని ముందే వేస్తాడు. కొన్ని సూడి ఉంటాయి, అంటే గర్భంతో ఉన్నటువంటివి ఉంటాయి. ఆయన ఏం చేస్తాడంటే అటు ఇటు వెళ్ళకూడదు కాబట్టి తెంపి తెచ్చి పక్కనే వేస్తూ ఉంటాడు. కొన్ని పిల్లలు ఉంటాయి, ఆయనే ఎత్తుకొని సంకలో పెట్టుకుంటూ ఉంటాడు. అంటే ఆయన ప్రతిదాన్ని కూడా గమనిస్తూ ఉంటాడు కాపరి. అంటే వాటి పోషణ చూడటం మాత్రమే కాదు, ఓవర్సీర్ పైనుండి ఏ ప్రమాదం రాకుండా చూడాలి. ఇప్పుడు ఈ బాధ్యత అంతా పౌలు ఉండబోవటం లేదు కాబట్టి అక్కడ సంఘంలో పెద్దల్ని ఏర్పాటు చేశాడు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 23వ వచనము, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దల్ని ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. మరలా ఇప్పుడు ఒక ఉపవాస ప్రార్థన. ఎందుకు ఈ ఉపవాస ప్రార్థన? ఇందాకడ మనం గమనించాం, ఆ సౌలును బర్నబాను పంపినప్పుడు వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసి వాళ్ళని పనికి పెట్టారు. ఇప్పుడు పెద్దల్ని పెట్టేటప్పుడు మరలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రతి సంఘంలో వారికి పెద్దల్ని ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. మరలా వాళ్ళని పనిలో పెట్టారు. మనం గమనించినప్పుడు ఉపవాస ప్రార్థన అనేటువంటిది స్థానిక సంఘాల్లో పదే కనబడుతూ ఉంటుంది.
క్రొత్త నిబంధన సంఘాల్లో ఉపవాస ప్రార్థన లేదు అనేటువంటి తప్పు. ఉపవాస ప్రార్థన ఉంది, ప్రతి సమయంలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఈరోజు మనం ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నామనేది మనకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో నాకెవరు శత్రువు ఎవరు లేరని అనుకుంటున్నాం. కానీ మనం ఏ రోజైతే రక్షణ పొందామో ఆ రోజు నుంచే మనతో ఆయన పోరాటం చేస్తున్నాడు. కాకపోతే ఇది ఆయన చేసే పోరాటం అని మనకు అర్థం కావట్లేదు. మన ఇంట్లో వస్తున్న సమస్యలు భార్యతోనో భర్తతోనో లేకపోతే చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతోనో లేకపోతే మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో అక్కడో అటు నుంచి వస్తున్న సమస్యలను అనుకుంటున్నాం. ఒకసారి పేతురు కూడా ప్రభువు దగ్గర మాట్లాడినప్పుడు ఆయన సిలువను గురించి మాట్లాడితే ప్రభువు అది నీకు ఎన్నడూ సంభవించకూడదు అని అన్నాడు. అక్కడ మీకు జ్ఞాపకం ఉంది కదా, సాతానా నా వెనుకకు పొమ్ము అన్నాడు. మాట్లాడేది పేతురు, కానీ ఆ మాటలు పేతురువి కాదు, సాతానువి. ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అలాగనే అపవాది ఈ వ్యక్తుల్లో నుంచి మనతో పోరాటం చేస్తూ ఉంటాడు. ఎదురుగా మన కుటుంబ సభ్యులు కనబడవచ్చు, వాళ్ళలో నుంచి ఆయన పోరాటం చేస్తాడు. చుట్టూ మన స్నేహితులు కనబడవచ్చు, వాళ్ళలో నుంచి ఆయన పోరాటం చేస్తూ ఉంటాడు. చుట్టూ మన ఉన్నటువంటి సమాజం కనబడవచ్చు, కానీ వాళ్ళలో నుంచి ఆయన పోరాటం చేస్తూ ఉంటాడు. ఈ పోరాటం అనేటువంటిది ఆగేటువంటిది కాదు. కాబట్టి ఈ పోరాటంలో మనకు చాలా సహాయం అనేటువంటిది కావాలి. ఆ సహాయం కావాలి అంటే మన ఉపవాస ప్రార్థన అనేటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు క్రొత్త నిబంధనలో ఉపవాస ప్రార్థన అనేటువంటిది సంఘాలు చేశాయా అంటే అవును, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి స్థానిక సంఘాలు ఉపవాస ప్రార్థన అనేటువంటివి చేసినాయి. చేయటం మాత్రమే కాదు, ప్రతి సందర్భంలో కూడా మనం గమనించినప్పుడు ఈ ఉపవాస ప్రార్థన అనేటువంటిది గ్రూప్ యాక్టివిటీ. అంటే ఏదో ఒకలో ఇద్దరో ఉన్నటువంటిది కాదు, సంఘం అంతా కలిసి ఉపవాసం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ ఈవేళ ఉపవాస ప్రార్థన అంటే సంఘంలో ఎంతమంది వస్తారు? ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకుందాం అని అన్నారు అనుకోండి, ఎంతమంది వస్తారు? వాళ్ళకేం కష్టాలు లేవా, వాళ్ళకేం ఇబ్బందులు లేవా, వాళ్ళకేం శోధన లేవా, లేకపోతే వాళ్ళకేమి సమస్యలు లేవా అంటే మొత్తం అసలు మీరు ఏ జీవితం ఏ కుటుంబమైనా కదపండి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఫ్యామిలీలో రిలేషన్షిప్లో సమస్యలు ఉన్నాయి, ఉద్యోగం దగ్గర సమస్యలు ఉన్నాయి. ఇంకా మనం కదుపుకుంటూ కనుక వెళ్తే ప్రతి ఏరియాలో అంటే ప్రతి సమస్య ఇది మాకు లేదు అనటానికి లేదు. అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అన్ని రకాల సమస్యలు ఉన్నాయి, కానీ వాటిని జయించడానికి దేవుడిచ్చినటువంటి ఆ ఉపవాస ప్రార్థన మాత్రం ఉపయోగించుకునేది లేదు. ఇందులో బాగా కలిసి వచ్చేది ఎవరికంటే అపవాదికి. ఎందుకంటే క్రైస్తవులు మర్చిపోయినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం ఉపవాస ప్రార్థన. మనం మర్చిపోయామో, మనం పోగొట్టుకున్నాం ఇక ఆయుధాన్ని. అంటే పోగొట్టుకున్నామంటే మరలా సంపాదించలేమని కాదు, మరలా మనం ఉపవాస ప్రార్థనలు కనుక ప్రారంభించినట్లయితే ఆ ఆత్మీయమైనటువంటి శక్తిని మనం పొందుతాం. కాబట్టి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘాలు ఉపవాస ప్రార్థన అనేటువంటివి అనేక సందర్భాల్లో చేసినటువంటి వచ్చిన భాగాలను మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఉపవాస ప్రార్థన మనం గమనించినప్పుడు ఈ ఉపవాస ప్రార్థన అనేటువంటిది ప్రతి సంఘంలో ఉండటం మాత్రమే కాదు, అపోస్తులు కూడా ఉపవాస ప్రార్థన గురించినటువంటి బోధ అంటే వీళ్ళు చేయటం మాత్రమే కాదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మనం గమనించినప్పుడు 7వ అధ్యాయము 5వ వచనము భార్యాభర్తలను గురించినటువంటి విషయాల గురించి మాట్లాడుతూ 1 నుంచి మనం చదువుకుందాం. మీరు వ్రాసిన వాటి విషయమో స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, ఆయనను జారత్వము జరగకుండా నిమిత్తము ప్రతి జారత్వం జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మాలు నడపాలి. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగనే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. 5వ వచనంలో అంటున్నాడు, ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలిగినట్లు కొంతకాలము ఉభయుల సమ్మతి చొప్పునైనా తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. భార్యాభర్తలు విడిగా ఉండొచ్చా అని కొందరు ప్రశ్న వేస్తూ ఉంటారు. ఒకరు ఇక్కడ, ఒకరు వేరే దేశంలో ఉద్యోగాలకో పనులకో వెళ్తూ ఉంటారు. వాక్య ప్రకారం అయితే అది పూర్తిగా తప్పు. అది ఒక చదువు నిమిత్తం కావచ్చు, కొంతమంది అంటే ఇంకా చదువు పూర్తి కాలేదని సిస్టర్ని అక్కడ పెట్టానని అంటూ ఉంటారు కొంతమంది. అసలు అది పూర్తిగా తప్పు వాక్య ప్రకారం. చాలా ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు దాకా మనం గమనించాం కదా, శోధకుడు ఎప్పుడు కరెక్ట్గా కాచుకొని ఉంటాడు. హైయెస్ట్ శోధన ఉంటుంది వాళ్ళకి, చాలా చాలా ఎక్కువ శోధన ఉంటుంది. ఒక విషయాన్ని చెప్పి ముందుకెళ్ళి నేను ముగించేస్తాను.
ఇలాగనే మేము చదువుకునేటువంటి రోజుల్లో భారతదేశానికి మిషనరీగా వచ్చినటువంటి ఒక వ్యక్తిని గురించి మా టీచర్ చెప్తూ ఉన్నారు. ఆయన భారతదేశానికి సువార్త పని కొరకే వచ్చారు. వచ్చేటప్పుడు అంటే యవ్వనంలో ఉన్నటువంటి భార్యాభర్తలు. ఆ మందంట భార్య, నువ్వు వెళ్ళిపోతే మరి అన్ని రోజులంటే కష్టం కదంటే, లేదు లేదు దేవుని పని కొరకు నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆమె ఏం చేసిందంటే, యవ్వనంలో ఉన్నటువంటి ఆమె శోధించబడి ఇంకొకరితో తప్పుగా సంబంధం పెట్టుకుంది. మొత్తానికి ఈయన వెళ్ళిన తర్వాత ఆ తప్పుగా ఉన్నటువంటి సంబంధం బయటపడింది. బయటపడినప్పుడు ఆమెను అక్కడికి సంఘం ఎదుటికి తీసుకొని వచ్చాను. సంఘం ఎదుటికి తీసుకొని వచ్చినప్పుడు వాస్తవంగా వాక్య ప్రకారం తప్పు చేసిన వాళ్ళని వెలివేయాలి, అంతే కదా, తప్పు చేసినటువంటి వాళ్ళని వెలివేయాలి. ఇక్కడ ఏం చేశారంటే ఈ సేవకుని వెలేశారు. కారణం ఏమిటంటే అసలు నీ వల్లే తప్పు జరిగింది, నువ్వు వెళ్లకుండా ఉన్నట్లయితే ఈ తప్పు జరిగేది కాదు కదా. అసలు శోధకుడికి అవకాశం ఇచ్చింది ఎవరంటే నువ్వు ఇవ్వబట్టి ఆమె శోధించబడింది, ఆమె తప్పులో పడింది. ఆమె చెప్పింది ఆల్రెడీ నేను వెళ్ళొద్దని చెప్పానని. కాబట్టి భార్యాభర్తల రిలేషన్ అనేటువంటిది చాలా సున్నితమైనటువంటి సంబంధాలు అవి. ఈరోజు ఎట్లా ఉన్నాయంటే ఈ సంబంధాలు, చదువు ఆ సిస్టర్ చదువుకుంటుందని అక్కడ పెడతారు, బ్రదర్ ఏమో ఇంకెక్కడో ఉంటారు. లేకపోతే ఉద్యోగం ఆర్థిక పరిస్థితులు బాగలేదని వీళ్ళు ఒక చోట ఉంటారు, వాళ్ళు ఒక చోట ఉంటారు, వారానికి కలుసుకుంటారు, నెలకు కలుసుకుంటారు, కొంతమంది సంవత్సరానికి కలుసుకుంటారు. ఈ లోపు ఏంటి పరిస్థితి? పర్లేదు నేను బాగానే ఉంటానంటారు. నువ్వు బాగానే ఉంటే మరి వాళ్ళు బాగానే ఉంటారా? ఇద్దరిలో ఏ ఒక్కరు శోధింపబడ్డా కానీ కుటుంబ పరిస్థితి ఏమైపోతుంది? చాలా సందర్భాలు గమనించండి. దేవుని వాక్యం అయితే ఏమంటున్నాడంటే, భార్యాభర్తలు విడిపోవటం కాదు, వేరుగా ఉండటానికి అవకాశం ఉందా అంటే బైబిల్లో చెప్పింది ఒకే ఒక్క కారణాన్ని బట్టి మాత్రం దూరంగా ఉండటానికి అవకాశం ఉంది. ఏమిటా ఒక్క కారణం అంటే ఇక్కడ 7వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే 5వ వచనము, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, అంటే ఉభయుల సమ్మతి లేకపోతే సరే మేము వేరుగా ఉంటానంటే ఆమె కూడా వేరుగా ఉండండి పర్లేదులే అందనుకోండి, మీరు ఇండియా వెళ్ళండి పర్లేదులే అంటే ఓకే, వెళ్ళొద్దు. ఉభయుల సమ్మతి లేకపోతే తప్పే. ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. ఇక్కడ ఒకే ఒక కారణం వేరుగా ఉండటానికి అవకాశం ఏంటంటే ప్రార్థనకు మీకు సావకాశము కలుగునట్లు. వాస్తవంగా ఇది ఫస్ట్ చదివినప్పుడు నాకేం అర్థం కాల, కిందకి పైకి ప్రార్థన చేసుకోవటానికి భార్యాభర్తలు వేరుగా ఉండాలా, ప్రార్థన చేసుకోవటానికి భార్యాభర్తలు వేరుగా ఉండాలా అనేటువంటి. వాస్తవంగా మీరు కనుక గమనించినట్లయితే మరలా తెలుగులో ఇది ప్రార్థన అని అన్నాడు, కానీ ఆంగ్లంలో నేను చదువుతాను. 7వ అధ్యాయం 5వ వచనము, డు నాట్ డిప్రైవ్ వన్ అనదర్ ఎక్సెప్ట్ విత్ అ కన్సెంట్ ఫర్ ఎ టైమ్ దట్ యు మే గివ్ యువర్ సెల్ఫ్ టు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. మళ్ళీ చదువుతున్నాను, దట్ యు మే గివ్ యువర్ సెల్ఫ్ టు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఉపవాస ప్రార్థనకు సావకాశం కలుగునట్లుగా ఉభయుల సమ్మతి ఉంటే దూరంగా ఉండి ఉపవాస ప్రార్థన చేసుకోండి. లేదు ఉపవాస ప్రార్థన చేసుకోవటానికి కూడా నేను దూరంగా ఉండలేను అంటే ఇక అలా ఉండటానికి అవకాశం లేదు. అంటే ఒకే ఒక్క కారణం భార్యాభర్తలు దూరంగా ఉండటానికి, అదేమిటి అంటే ఉపవాస ప్రార్థన. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది అంటే ఉపవాస ప్రార్థన ఉందని చెప్తున్నాడా లేదని చెప్తున్నాడా? ఇంతకీ కొరింథీలో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటి? భార్యాభర్తలు దూరంగా ఉండాలి అంటే ఒకే ఒక్క కారణం ప్రపంచంలో ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థన కొరకు అయితేనే, అది కూడా ఉభయుల సమ్మతి ఉంటేనే మీరు ఒకరినొకరు ఎడబాయండి. అంటే దీని అర్థం ఏమిటి అంటే ఉపవాస ప్రార్థన ఉన్నది. నిజంగా చూడండి, భార్యాభర్తల్ని విడిపోవద్దు, అసలు వేరుగా ఉండటానికి అవకాశం లేదు అని అన్నాడు. అన్నటువంటి ఆయన ఉపవాస ప్రార్థనకి మాత్రమే ఎక్సెంప్షన్ ఇచ్చాడు, మినహాయింపు. అంటే అది ఎంత ఇంపార్టెంటో చూడండి. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేటువంటిది క్రొత్త నిబంధనలో సంఘాలు చేయటం మాత్రమే కాదు, అది చాలా ప్రాముఖ్యమైంది. అవసరమైతే భార్యాభర్తలు కొన్ని రోజులు వేరుగా ఉండైనా సరే ఉభయుల సమ్మతి చొప్పున ఆ ఉపవాస ప్రార్థన అనేటువంటిది చెయ్యండి అని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రొత్త నిబంధనలో ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఉందా అంటే అవును ఉంది. ప్రభువైన యేసు ఉపవాసం చేయటం మాత్రమే కాదు, ఆయన ఉపవాసాన్ని గురించి బోధించటం మాత్రమే కాదు, ఉపవాసంలో ప్రత్యేకమైన శక్తి ఉంది అని చెప్పటం మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో ఉన్న సంఘాలు ఉపవాసం ఉన్నాయి. అదేమో పర్సనల్ ఫాస్టింగ్ మాత్రమే కాదు, కాంగ్రిగేషనల్ ఫాస్టింగ్ని మనం చూస్తూ ఉంటాం.
అంత్యోకయ సంఘంలో మనం చూసాము, అక్కడ ఒక కాంగ్రిగేషనల్ ఫాస్టింగ్ మనం చూసాము. మరలా ఆయన దెర్బేకి తిరిగి వచ్చి మరలా ఈకొనియ ఎక్కడైతే లుస్త్రా అక్కడంతా కూడా ఆ ప్రభు అయిన అక్కడ అపోస్తులైనటువంటి పౌల్ని కొట్టి రాళ్లతో కొట్టి ఈడ్చి పడేశారో ఆ ప్రదేశాలకు ఆయన వచ్చి మరలా వాళ్ళందరినీ కూడా హెచ్చరించి అక్కడ సంఘ పెద్దలను ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మరలా అక్కడ ఒక ఉపవాస ప్రార్థన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క పని విషయంలో చాలా అత్యధికమైనటువంటి శోధన ఉంటుంది. మనకు అర్థమవుతుందో లేదో కానీ మనం ఆల్రెడీ పోరాటంలో ఉన్నాం. ఆయన పోరాడుతూనే ఉన్నాడు. ఆల్రెడీ మనల్ని ఎంత ఇరుకున పెట్టాలో అంత ఇరుకున పెడుతూనే ఉన్నాడు. కాకపోతే మనమేమనుకుంటామంటే ఇప్పుడు పరిస్థితులు బాగలేదు కదండి, ఫైనాన్షియల్ క్రైసిస్ కదా, అందువల్ల ఆర్థిక మాంద్యం వల్ల మాకు కూడా మేము అప్పులు పాలయ్యాం, మేము ఇబ్బందులు పాలవుతున్నాం, మాకు కూడా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబంలో శోధనలు ఉన్నాయి అని మనం లైట్గా తీసుకుంటూ ఉన్నాం. కానీ వాస్తవంగా సమస్య ఏమిటంటే ఇది ఆయన మనల్ని శోధిస్తున్నాడనే విషయం మనకు అర్థం కావటం లేదు. కాబట్టి మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే వీటన్నింటినీ కూడా దాటుకొని వెళ్ళాలి అని అంటే ఉపవాస ప్రార్థన అనేటువంటిది మనకు ఖచ్చితంగా అవసరం. ఆ శక్తి అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. ఆ శక్తి లేకపోతే అపవాదితో మనం పోరాడలేం. మన శక్తి అసలు ఏమాత్రం చాలదు. దేవుని వాక్యమే చెప్తాడు, ఆయన గర్జించు సింహం వలె అని అంటూ ఉంటాడు. చాలా చాలా శక్తివంతుడు అపవాది. ఇంకా చెప్పాలంటే ప్రభువైన యేసునే శోధించినటువంటి వ్యక్తి. మనమెంత ఆయన ముందు? అప్పుడప్పుడు కొంతమంది అంటారు కదా ఉఫ్ అంటే ఎగిరిపోతామని. నిజంగా అపవాది ఉఫ్ అంటే ఎగిరిపోతాం. మనం ఏదో అనుకుంటాం కానీ అంతా ఇంత అని అపవాది బలం ముందు మనం ఉఫ్ అంటే ఎగిరిపోతాం. కానీ మనం నిలబడగలగాలి అంటే ఆ దేవుని శక్తి అనేటువంటిది మనకు ఖచ్చితంగా తోడవ్వాలి. ఆ శక్తి కనుక లేకపోతే మనం నిలవలేం. ఆ శక్తి తోడవ్వాలి అంటే ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. అందుకనే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలు కాంగ్రిగేషనల్ ఫాస్టింగ్ చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ కూడా కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. కానీ ఈవేళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆదివారం ఆరాధన అంటే మాత్రం అందరూ వస్తారు, ఇక అందులో సమస్య లేదు. మీరు ఎప్పుడు కూడా స్థానిక సంఘాల్లో చూడండి, ఆదివారం మాత్రం అటెండెన్స్ ఫుల్గా ఉంటుంది. అదే మరలా బుధవారం బైబిల్ క్లాసు, గురువారమో లేకపోతే ఇంకేదో ఉంటుంది కదా, వాటికి చూడండి. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, అదేంటమ్మా బుధవారం గురువారం అట్లా రాకపోతే మరి అది తప్పు కదా అని చెప్పేసి అంటే, ఆ తప్పేముందండి, ఆదివారం అంటే దేవుడు చెప్పాడు రమ్మని. బుధవారం గురువారం దేవుడు చెప్పాడా? ఆదివారం ఆరాధన అయితే ఖచ్చితంగా వస్తారు. కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు కాబట్టి. మరి బుధవారం గురువారం ఎవరు చెప్పారు? అదంతా మీరు పెట్టుకుంటున్నారు కాబట్టి మేము రావట్లేదు. నిజంగా మనుషుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అంటే ఆదివారం ఆరాధన దేవుడు చెప్తే కూడా ఎక్కొట్టే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయము. కానీ ఆదివారం దాదాపుగా 99% మాత్రం వచ్చేస్తారు. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో మానరు. ఆదివారం స్ట్రిక్ట్గా వచ్చే వాళ్ళు కూడా మిగిలిన బుధవారమో గురువారమో ఒక బైబిల్ స్టడీనో లేకపోతే ఒక ఇంట్లో ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగో, ఒక ప్రైజ్ మీటింగో, లేకపోతే మరొకటి లేకపోతే ఒక పబ్లిక్ మీటింగ్సో ఇలాంటివి చెప్పామనుకోండి, అప్పుడు రారు. వాస్తవంగా ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే మనం వెనకబడేటువంటి విషయం మనకు బాగా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. మనకి చాలా 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 అవసరం. ఇక ఉపవాస ప్రార్థన అని చెప్పినా కానీ, ఉపవాస ప్రార్థన ప్రతి ఒక్కరికి అవసరమైనా కానీ దాని విషయంలో కూడా పెద్ద స్పందన ఉండదు. నిజంగా దీని అంతట్లో కూడా ఎవరికి కలిసి వస్తుంది అంటే అపవాది. రావట్లేదా ఉపవాసము, నాకు దొరికారు, ఇలాంటి వాళ్ళే కావాలి, నాకు ఇలాంటి సంఘాలంటేనే నాకు నచ్చుతాయి అని అంటూ ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. ఎందుకంటే ఉపవాసం అంటే చక్కగా ఎవరు రారు, ప్రార్థన అంటే ఎవరు రారు, మిడ్ వీక్ బైబిల్ స్టడీస్కి ఎవరు రారు, రోజు అక్కడ ఇక్కడ వాక్యం అంటే ఎవరు రారు, వినరు. ఇలాంటి వాళ్ళే నాకు బాగా దొరుకుతారు, ఇలాంటి వాళ్ళు బాగా బలహీనంగా ఉంటారు, ఇలాంటి వాళ్ళు అయితేనే నాకు నచ్చుతారు. అదే మీరు రోజు ఏదో ఒక రకంగా క్రొత్త నిబంధనలు ఎలాగైతే క్రైస్తవులు రోజు ప్రతి ఇంట్లో కూడుకునేటువంటి వాళ్ళు అలా రోజు కూడుకొని కనుక వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళు అపవాదికి నచ్చరు, అసలు నచ్చరు. ఎందుకంటే బలమైన శత్రువు ఎప్పుడు నచ్చడు ఎవరికి. శత్రువు ఎలా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా? చాలా బలవంతుడిగా ఉండి వచ్చి మనల్ని 4 గుద్దులు గుద్దాలి ముఖం మీద అని కోరుకుంటారు ఎవరైనా? ఎప్పుడు కోరుకోం. ఎప్పుడు కూడా శత్రువు బలహీనంగా ఉండాలి, ఒక గుద్దు గుద్దితే పడిపోవాలి అని ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి మనం బలంగా తయారవుతామంటే అపవాదికి అస్సలు నచ్చదు. కాబట్టి మీరు అపవాదికి నచ్చేటట్లు ఉంటారో ఉండరో మీరే ఆలోచన చేసుకోండి. నేను అపవాదికి నచ్చేటట్లుగా ఉండాలి అని అనుకుంటున్నానంటే ప్రార్థనలన్నీ మానేసి చక్కగా మన పనులు మనం చూసుకొని బలహీనంగా ఉండాలి. ఉంటే అపవాదికి బాగా దొరుకుతాం. అలా కాకుండా మనం ప్రార్థనలో బాగా సీరియస్గా ప్రతిరోజు ఏదో ఒక రకంగా మనం ప్రార్థనలో కూడికల్లో ఉన్నాము అంటే కనుక మనకు తెలియకుండా, మీరు ఎప్పుడైనా చూడండి, జిమ్కి వెళ్ళేటువంటి వాళ్ళు రోజు వ్యాయామం చేయడానికి వెళ్ళారనుకోండి, కొంతకాలానికి వాళ్ళ శరీరం వాళ్ళకి తెలియకుండానే మారిపోతుంది.
ఆధ్యాత్మికంగా కూడా మీరు రోజు దేవుని వాక్యంలో గనక గడుపుతూ ఉంటే 10 నిమిషాలు, పావుగంటో, అరగంటో మీకు తెలియకుండానే మీరు ఆధ్యాత్మికంగా చాలా బలవంతులైపోతూ ఉంటారు. మీ మాట మారిపోతుంది, మీ విశ్వాసం లెవెల్ సమాంతంగా పెరిగిపోతూ ఉంటే మీరు నిలబడటం మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళకు కూడా మీరు చక్కటి సలహాలు ఇవ్వగలుగుతారు. మీ మాటల ద్వారా అనేక మంది బలపడతారు. మీరు ఒక్కొక్కసారి చూడండి, కొంతమంది మాటలు వింటే చాలా ధైర్యం వచ్చేస్తుంది. కొంతమంది మాటలు విన్నాం అనుకోండి, ఉన్న ధైర్యం కూడా జారిపోతుంది. వద్దులే సిస్టర్, వద్దులేండి, ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకులేండి, వద్దులేండి, మన వల్ల కాదులేండి అంటారు. ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టామనుకోండి, ఉన్న గుండె కూడా జారిపోతుంది. కానీ కొంతమంది ఉంటారు, మన గుండె జారిపోయినా వాళ్ళ మాటలు కనుక వింటే పోరాడాలి అనేటువంటి ఒక చక్కటి విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం బలవంతులుగా ఉంటామో మన మాటలు, మన ప్రవర్తన, మన సహవాసము ఎదుటి వాళ్ళని కూడా, ఇప్పుడు నేను దీన్ని లేపుతున్నాను, ఇది నాకు లేవటం లేదనుకోండి, చందులాగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు, అని నేను పడతా పట్టు అన్నాడు. పడితే ఇద్దరం పట్టాం కూడా లేవలేదు అనుకోండి. ఈలోపు ఒక పెద్ద బలవంతుడు వచ్చాడు, ఒక్కలే వచ్చి మీరిద్దరు తప్పుకోండి నేనే లేపుతానని ఇట్లా కూడా లేపేయగలడు. ఎప్పుడైతే ఒక బలవంతుడు వచ్చి ఇందులో జాయిన్ అయ్యాడో, జాయిన్ అయినప్పుడు ఆయన సహవాసం ఏం చేస్తుందంటే మనకు బలాన్ని ఇస్తుంది. నేను చెప్పిన విషయం మీకు అర్థమై ఉంటుంది. భౌతికంగా కాదు, ఆత్మీయంగా మీరు గనక బలవంతులైతే మీ సహవాసము, అంటే మీరు ఎవరితో అయితే సహవాసం చేస్తారో మీ సహవాసము ఎదుటి వాళ్ళకి బలాన్ని ఇస్తుంది. దీన్ని బట్టి మీరు బలవంతులు అవటమో మీకే కాదు, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ అవసరం. ఈరోజు మన స్థానిక సంఘాల్లో కూడా మనం బలవంతులు అవ్వటం అనేటువంటిది ఒకరికొకరిని బలపరచుకోవటానికి చాలా అవసరం. కానీ అందరం కట్టగట్టుకొని అందరం బలహీనులుగా ఉంటే, ఒక విషయం చెప్పి ముగించేస్తా. భారతదేశంలో ఇప్పుడు ప్రపంచంలో నిన్న కూడా న్యూస్ చదువుతుంటే 2030 నాటికి చైనాని దాటి మనమే నెంబర్ 1 అవుతాము. అంటే నెంబర్ 1 అంటే జనాభాలో కాదు, మనమే ప్రపంచ శక్తిగా ఎదుగుతామని నితిన్ గడ్కరీ గారు చెప్తున్నాడు 2030 నాటికి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అయితే భారతదేశంలో చాలామంది యవనస్తులు ఉన్నారు, కానీ ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఉన్న యవనస్తులు బహు బలహీనులైన యవనస్తులు. గుట్కాలు నవిలి, ఖైనీలు నవిలి, కొంతమంది యవనస్తుల దగ్గర పిడికెడి కండ కూడా ఉండదు. అంటూ ఉంటారు కదా, పిడికెడి కండ కూడా ఉండదు. పేరుకైతే యవనస్తులే, కానీ ఇంకా వాళ్ళకంటే ముసలోళ్ళు బలంగా ఉన్నారు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, నీ వల్ల కాదులే కానీ నువ్వు పక్క తప్పుకొని నేను లేపుతాను అంటున్నాడు. ఇలాగనే పులిపిడి పడుతుంటే కుర్రోళ్ళని మీరు మరీ అట్లా అవమానించొద్దంటే, మరి అవమానించకపోతే ఏంటి, ఇద్దరు కుర్రోళ్ళు గరిస్తే లేసి అవతలేయాలి, మేమైతేనా అంటున్నాడు. నిజంగా వాళ్ళ పిల్లల పరిస్థితి ఎట్లా ఉందంటే, పేరుకైతే యవనస్తులే కానీ బలం వాళ్ళ దగ్గర లేదు. ఆత్మీయంగా కూడా మనము బలం గనక లేనట్లయితే మనం ఎందుకు పనికిరాం. మనం మనకు పనికిరాము, మనం ఇతరులకి పనికిరాము, సమాజానికి కూడా పనికిరాం. కాబట్టి మనము ఆత్మీయంగా చాలా బలపడవలసినటువంటి అవసరం ఉంది. క్రొత్త నిబంధన సంఘాల్లో ఉపవాసం అనేటువంటి చాలా అత్యధికంగా ఆచరించేవాళ్ళు. దాన్ని బట్టి వాళ్ళు అంత బలపడి అపవాదితో అంత గట్టి ఫైట్ చేశారు. ఇంకా చెప్పాలి అంటే అపవాదిని ఓడించారు, వాళ్ళు బెంబేలు ఎత్తించారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆత్మీయ బలం. అలా మనం ఉందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలని బలపరచునుగాక.